అదే మనం ఎక్కడ టైం పెడితే మన ఫలితాలు కూడా అక్కడే ఉంటాయి సార్. హౌ మచ్ టైం యూఆర్ స్పెండింగ్ ఫర్ అవుట్ సైడ్ లేక ఇన్సైడ్ అనేది, ఎంత టైం మనం దేనికోసం స్పెండ్ చేస్తే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఫలితాలు కూడా అబ్సల్యూట్లీ అంటే మనం చాలా ఇప్పుడు ప్రతిసారి ఎవ్రీ మోటివేషన్ ఇంటర్నే ఉంటాం లైఫ్ లాంగ్ అని. When it comes to execution, 100% James. That is the only lacking we had, everyone. Okay, nice. Okay, thank you, sir. It was good. Yeah, you're welcome. Thank you. And ఖచ్చితంగా క్రక్స్ ఆఫ్ ద సెషన్ రాబోయే రోజుల్లో ఉంటుంది సార్. 3rd and 4th డే రిలేషన్షిప్స్, విచ్ ఇస్ అది మనకి ఇంకా 3rd, 4th డేలో రిలేషన్షిప్స్ గురించి ఇంకా డెప్త్ గా వెళ్ళినప్పుడు, సో ఇంకా అసలు మనం రియలైజ్ అవుతాం, ఓ ఇన్ని చేయాల్సిందే మన చేతిలోనే చేయలేకపోతున్నాం ఆ చిన్న చిన్న విషయాలు అని రియలైజ్. సార్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు ఏదో చెప్తున్నారు సార్. హలో సార్, రామకృష్ణ గారు ఏదో చెప్తున్నారు. నా పేరు రామకృష్ణ, విశాఖపట్నం నుంచి అండి. ఇది విన్న తర్వాతే నాకు తెలిసింది నాలో లోపం ఉందనేది. అది మార్చుకుంటానికి చాలా టైం పడుతుంది. నేను పొరపాటున స్క్రీన్ నొక్కాను సార్, సారీ. ఎప్పటి నుంచో పాతుకుపోయినాయి మాలో. అంటే ఇచ్చే ఎగ్జాంపుల్స్ మీరు చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు. చీకటి అంటే వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు, బూచ్ వస్తుంది, పోలీసు వాళ్ళు వస్తున్నారు, ఇలాంటివన్నీ చెప్పి బుర్రలో ఎన్నో పెట్టారు. ఇప్పుడు అప్పుడప్పుడు US లో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతాను, వాకింగ్కి వెళ్తాను. అప్పుడు కూడా అక్కడ కూడా అందరూ అదే చెప్పేవాళ్ళు, ఏంటంటే రాత్రిపూట బయటకు వెళ్ళకూడదు, కాల్ చేస్తారు, చంపేస్తారు అని చెప్పేవాళ్ళు. కానీ నేను తిరిగినా కూడా అలాంటివి ఏమీ జరగలేదు. అది అందరికీ జరగదేమో నాకు తెలియలేదు. కానీ మీరు చెప్పేవి ఈ మాన్యాలు పాతుకుపోయి ఉన్నాయి, అవన్నీ మార్చాలంటే చాలా టైం పడుతుంది. ఇవి మనకి నేర్చుకోవడానికి ఆయన ప్రదీప్ గారు చెప్పినట్టు ఇవి వినటానికి చాలా తేలిగ్గా ఉన్నాయి, కానీ మార్చుకోవడానికి చాలా టైం పట్టేటట్టుంది. అవి చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు క్లిక్ చేసింది పొరపాటు క్లిక్ చేశాను, క్షమించాలి. అయ్యో పర్వాలేదు సార్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగా ఇన్ని సంవత్సరాలుగా ఈ విధంగా మనం తయారు చేసుకునే ఈ వ్యవస్థని మార్చాలంటే సమయం పడుతుంది సార్. గాంధీ గారు చెప్పినట్టుగా మార్పు నాతోనే మొదలవ్వాలి. కాబట్టి నేను మారుతూ ఉంటే ప్రపంచం నన్ను చూసిన వాళ్ళు, నన్ను ఆచరిస్తున్న చాలా మంది, నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు కూడా ఫాలో అవుతారు. సో నేనే ఇక్కడ మొదటి ఐకాన్ సార్. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఐ. ప్రవీణ్ కుమార్ గారు, దయచేసి మీ వీడియో ఆఫ్ చేయండి సార్ ప్లీజ్. ప్రవీణ్ కుమార్ గారు, మీ వీడియో ఆఫ్ చేయకపోతే ఇబ్బంది ఏమవుతుందంటే అండి, మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మిగతా అందరికి 150 మందికి కనపడతాయి సార్. సో యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అందులో. ఎందుకంటే మనం ఉదయాన్నే పని చేసుకుంటూ లేకపోతే ఒక దగ్గర కూర్చొని పూర్తిగా ఉంటాం కదా. ప్రవీణ్ కుమార్ గారు, మీ స్క్రీన్ మీద క్లిక్ చేయండి సార్. రైట్, థ్యాంక్ యూ. అండ్ శ్రీని వేంపల్లి గారు, రాజేశ్వరరావు గారు, మీ స్క్రీన్ ఆఫ్ చేయాలి సార్, వీడియో ఆఫ్ చేయాలి సార్. మీ స్క్రీన్ టచ్ చేయగానే 3 గుర్తులు వస్తాయండి. రాజేశ్వరరావు గారు, మీ థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకెవరైనా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు సార్. నా పేరు ఉపేందర్ అండి. మాడబుల్. నమస్తే సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ఉపేందర్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టెక్నికల్ డైరెక్టర్ ఇన్ IT కంపెనీ. సో టెక్ రైడ్ కంపెనీలో టెక్ రైడ్ మన వీకెండ్ సెషన్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి నేను మామూలుగా అవి వస్తుంటే నేను ఏం చూడలేదు, బట్ ఒక లింక్ చూశాను. ఆ లింక్ చూసేసి అది క్లిక్ చేసిన తర్వాత ప్రవీణ్ సార్ వాళ్ళది లాట్ ఆఫ్ యూట్యూబ్స్ ఉన్నాయి అనమాట. అందులో అన్ని వీడియోస్ ఉన్నాయి ఒక పేజీలో. నేను భోజనం చేసుకుంటూ ఈ వాల్యూస్ ఏంటి, ఇప్పుడు ఇంకెవరు ఫాలో అవుతున్నారు, ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి, అసలు సంబంధం ఏంటి అని చెప్పి మొత్తం నెగటివ్ మైండెడ్ తోని నేను మామూలుగా 10 minutes కూడా ఓపిక ఉండదు ఏదైనా యూట్యూబ్ లో చూడాలంటే. 45 minutes లంచ్ చేసుకుంటూ చూసాను కంటిన్యూస్ గా. ఇమ్మీడియట్ గా వెంకీకి ఇట్లా పెట్టి చాలా బాగుందని పెట్టాను. తను ఇమ్మీడియట్ గా రెస్పాండ్ ఇచ్చేసి ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కమ్మని చెప్పారు వెంకీ. దెన్ ఐ వాజ్ రియల్లీ ఎంజాయింగ్. బై యాక్సిడెంటల్ గా జరిగింది నాకు. బట్ నిన్న సెషన్ తోని తర్వాత కొన్ని శాంపుల్ వీడియో చూసిన తర్వాత క్లారిటీ చాలా వచ్చిందండి. ఇంతకుముందు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. అంటే జస్ట్ ఒక మిషన్ లాగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం రొటీన్ లో. సెల్ఫ్ గురించి ఆలోచించడం అంటూ లేదు.
ఏదో చేయాలి ఇంకా యాంగ్జైటీ ఎక్కువ, ఇంకేం సాధించాలి, ఇంకేదో చేయాలి, బట్ ఎక్కడ వెళ్తున్నామో తెలియదు క్లారిటీ. బట్ ఐఎమ్ షూర్ దట్ వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ క్లియర్ కట్ పాత్ అనమాట. ఇక్కడ క్లారిటీ చాలా బాగా దొరుకుతుందని అనుకుంటున్నాను. నేను ఆ సెషన్ నాకు చాలా క్లారిటీ వచ్చింది. ఇన్ ద బిగినింగ్ లో ఉన్నాను, బట్ అందరు చెప్పినట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తే అది ఇంకా చాలా వండర్ఫుల్ గా ఉంటుంది. సో మనలో అది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే న్యాచురల్ గా సరౌండింగ్ వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. చేంజ్ దే కెన్ సీ rather than me, and surrounding people can easily recognize after implementing this. Thank you so much for introducing Venki and the entire your platform. And thank you so much. Thank you sir. మీరు చెప్పినట్టుగా మనకు ఆ తపన ఉంటే ఒక అన్నోన్ అన్ఎక్స్పెక్టెడ్ కామన్ అవర్ లో రాబిన్ శర్మ చెప్పినట్టుగా థింగ్స్ విల్ కనెక్ట్ అండి. అది ఎప్పుడు ఎలా కనెక్ట్ అవుతాయో మనకి గెస్ చేయలేము, బట్ విల్ కనెక్ట్. బట్ హౌ మనం దాన్ని ఎలా ఉపయోగించుకొని ముందుకు వెళ్తాం అనేది అగైన్ ఇన్ అవర్ హ్యాండ్. సార్ ప్రవీణ్ కుమార్ గారు అండ్ నాయుడు గారు, సదానా నాయుడు గారు, సార్ మీరు దయచేసి మీ వీడియో ఆఫ్ చేయాలి సార్ ప్లీజ్. ప్రవీణ్ కుమార్ గారు, మీ స్క్రీన్ మీద టచ్ చేస్తే, ల్యాప్టాప్ అయితే మౌస్ తో క్లిక్ చేయండి, ఫోన్ అయితే మీ వేలుతో టచ్ చేస్తే 3 బటన్లు బయటకు వస్తాయండి పైకి. వండర్ఫుల్. అందులో రైట్ సైడ్ వీడియో బటన్ ఉంటుందండి. మన పెళ్లిళ్ళలో కెమెరా తీస్తారు కదా, ఆ బొమ్మ ఉంటుంది, దాని మీద టచ్ చేస్తే రెడ్ అవుతుందండి. కళ్యాణి గారు మీరు కూడా వీడియో ఆఫ్ చేయండి మేడం ప్లీజ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. ఇంకెవరైనా వాలంటీర్ గా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు సార్, వీ హావ్ లిటిల్ టైం. సార్ నా పేరు బాల నరేంద్ర ప్రసాద్, నేను ఐటీ ప్రొఫెషనల్. నేను టెక్కీ రైడ్ త్రూనే నాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా ఐ షుడ్ సే థ్యాంక్స్ టు వెంకీ అండ్ నవీన్ గారు. యాక్చువల్లీ గ్రూప్ లో మెసేజ్ పెడితే నేను చూడలేదు, కానీ వెంకీ నవీన్ వచ్చేసి పర్సనల్ గా మెసేజ్ పెట్టారు. తర్వాత వెబ్సైట్ గురించి చూసాను ఫస్ట్ చూసి చాలా బాగా అనిపించింది. సో ఎందుకంటే ఆ వెబ్సైట్ లో చూసిన కంటెంట్స్, తర్వాత వచ్చేసి చేసిన ఇన్ఫర్మేషన్, సో ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది. సో ఫస్ట్ ఏంటంటే మనం చెప్పండి సార్. హలో సార్, మీరు మ్యూట్ అయ్యారు సార్. సార్ నేను హలో, ఇప్పుడు వినిపిస్తుందా సార్? యా, యాక్చువల్ గా ఈ సెషన్ లో వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే ఇంటి బయటకి వెళ్ళి చూస్తుంటాం మనం, అక్కడ చేయాలి ఇక్కడ చేయాలనేసి. బట్ నిన్న సెషన్ లో వచ్చి చాలా బాగా నచ్చింది. బయటకి వెళ్ళి చూడడం కంటే ముందు మనలో మన ఇంట్లో చూడండి ఎట్లా అనేసి. ఆ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. మన ఇంట్లో మనలో అదే, ఎందుకంటే మనలో అలాగే ఏముంది ముందు అనేసి చూడాలనేసి ఆ ఇన్ఫర్మేషన్. అలాగే మీ థ్యాంక్ యూ సో మచ్. ముఠా నాయకుడు రఘు గారిని కూడా ఎప్పుడొకప్పుడు ఈ సెషన్ లో ఇన్వైట్ చేయాలి సార్. రఘు గారు, రఘుశ్రీ. తప్పకుండా సార్. నైస్ అండి, థ్యాంక్ యూ. అండ్ వీఆర్ దగ్గరకు వచ్చాను, ఇంక 1 minute ఉంది. సో గిరి గారు ఈస్ రెడీ టు స్టార్ట్ ద సెషన్. ఐ హోప్ నిన్న 15 minutes వీడియో అందరూ చూశారనుకుంటాను. దయచేసి హోంవర్క్ అనేది ఇస్తారు, అది ఒకసారి చూడడం వల్ల మనం ఉదయం చదివింది రిఫ్లెక్టివ్ లాగా ఉంటుందండి, రిఫ్లెక్షన్ కోసం. సో ఒకసారి దయచేసి ఏవైతే హోంవర్క్ అని ఇస్తారో ఖచ్చితంగా చేయండి సార్. ఎప్పుడైతే మనం ఫుల్ గా హార్ట్ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతామో అప్పుడే ఈ సెషన్ మనకి 100% లబ్ధి చేకూరుతుంది. అండ్ మరొకసారి ఎవరైనా వాట్సాప్ గ్రూప్ లో చేరకపోతే, నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇక్కడ ఇస్తానండి, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అండ్ గిరి గారు, ఓవర్ టు యూ సార్. యా, ఓకే. సో am I audible అండి అందరికి? yes sir, yes, క్లియర్ గా ఉంది వాయిస్. ఓకే, యా. Yes, సో sir. Good morning, sir. యా, సో యా, గుడ్ అండి, వెల్కమ్ బ్యాక్, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. సో నిన్న కొంచెం సమ్మరైజ్ చేస్తానండి. నిన్నటి టాపిక్ ని కొంచెం ఐ విల్ ట్రై టు సమ్మరైజ్ ఫర్ 5-10 minutes సమ్మరైజ్ చేసుకుంటూ వి విల్ కంటిన్యూ విత్ ద యెస్టర్డేస్ సెషన్. సో నిన్న మనం వి టాక్డ్ అబౌట్ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్స్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ, సో ఎవరో నాయిస్ ఉందండి, కొంచెం మ్యూట్ చేస్తే బెటర్ అండి. సో నిన్న బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్స్ అంటే నాకు ఏం కావాలి అన్న దాని గురించి ఒక డెరివేషన్కి వచ్చాము. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ ఆస్పిరేషన్ ఈజ్ టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్, దాని కంటిన్యూటీ ఎన్ష్యూర్ చేయడం అన్నది ఒక కంక్లూజన్కి వచ్చామండి. సో దానికోసం అని చెప్పేసి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. లైక్ నా ప్రొఫెషన్, ఇఫ్ ఐఎమ్ కీపింగ్ మై గోల్ యాజ్ మై ప్రొఫెషన్, then it's only that it's a part of my the goal. సో అలాంటివి చాలా చాలా ఉన్నాయి మనవి. చాలా అలా చిన్న చిన్న వాటి మీదనే గోల్ పెట్టుకోవడం
పెట్టుకోవడం కంటే హయ్యర్ గోల్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఈజీగా రీచ్ అవ్వగలుగుతాము అని అన్నది మన బేసిక్ టార్గెట్ అన్నది నిన్న కొన్ని ఎగ్జాంపుల్స్ తో డిసైడ్ చేసుకున్నాము. సో అలాగని చెప్పేసి సో వీ ట్రై టు డిఫైన్ వాట్ ఆర్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. అసలు వాల్యూస్ అంటే ఏంటి, అందులో యూనివర్సాలిటీ అంటే ఏంటి. యూనివర్సాలిటీ అని అంటే బేసిక్ గా ఈ వాల్యూస్ అని అంటే హౌ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ రోల్ ఇన్ ఎట్ అ హయ్యర్ లెవెల్, హయ్యర్ వాల్యూలో ఎలా ఫిట్ అవుతుంది అని అన్నది దాని వాల్యూ అని చెప్పామండి. ప్రైజ్ ఈజ్ అ కన్వీనియన్స్, బట్ వాల్యూ ఈజ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ అట్ ఇన్ అ హయ్యర్ లెవెల్. సో అలాగే హ్యూమన్ వాల్యూ అని అంటే నేను నా కోసం నేను ఎంత ఉపయోగపడుతున్నాను, నా ఫ్యామిలీలో నా రోల్ ఏంటి, అలాగే సమాజంలో నా రోల్ ఏంటి, అలాగే నేచర్లో ప్రకృతిలో ఎగ్జిస్టెన్స్ లో నా రోల్ ఏంటి అని అన్నది నేను డిఫైన్ చేసుకుంటే అది నా వాల్యూ అండి. సో అది వాల్యూని డిఫైన్ చేశాము. సో అందుకని చెప్పి మన ఈ సమాజంలో కానీ ఫ్యామిలీలో కానీ నేచర్లో కానీ ఇష్యూస్ ఉన్నాయి. సో వాటితో నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటే ఉండట్లేదు. సో దానికి నా రోల్ నేను ఏంటి అర్థం చేసుకున్నప్పుడే దాంట్లో నేను సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అది ఫస్ట్ ఆ అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకుంటేనే పక్క వాళ్ళని నేను అర్థం చేసుకోవాలి, నా ఫ్యామిలీలో రిలేషన్షిప్స్ని అర్థం చేసుకోవాలి. అలాగే నా ఫ్యామిలీని నేను అర్థం చేసుకున్నప్పుడే నా సొసైటీని నేను అర్థం చేసుకోగలను, సొసైటీని అర్థం చేసుకోగలిగినప్పుడు నేచర్ని అర్థం చేసుకున్నాను. సో జర్నీ స్టార్ట్స్, ఈ నా జర్నీ అంటే నేను హ్యాపీగా ఉండాలి అని అంటే ఈ 4 లెవెల్స్లోనూ నేను హ్యాపీగా ఉండాలి. ఒక్క నాలో నేను హ్యాపీగా ఉంటే సరిపోదండి. ఫ్యామిలీలో కూడా ఒక చిన్న క్వశ్చన్ అడిగాను అనుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా లేరు అని అంటే నేను హ్యాపీగా ఉండగలుగుతానా అన్న క్వశ్చన్కి ఉండలేము అనే ఆన్సర్ వస్తుంది. అయితే సో మరి నేను హ్యాపీగా ఉండాలి కదా అంటే అందరూ హ్యాపీగా ఉండాలని అంటాం. మరి నేను నా చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతానా అంటే లేను. సో మరి నేను హ్యాపీగా ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు హ్యాపీగా లేరు, మరి ఎదుటి వాళ్ళు పక్క వాళ్ళు హ్యాపీగా ఉండడానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది అని అంటే నాది అని అంటాం. అలాగే ఫ్యామిలీ, సొసైటీ, నేచర్. సో కానీ అలా స్టార్ట్ అవ్వడానికి ముందు నేను హ్యాపీ అవ్వాలి, నా గురించి నేను అర్థం చేసుకోవాలి. నా గురించి నేను అర్థం చేసుకున్నప్పుడు పక్క వాళ్ళు నాకు అర్థం అవుతారు, పక్క వాళ్ళు నాలాగే ఉన్నారు అన్న విషయం మన ఫ్యామిలీ గురించి, నా రిలేషన్షిప్స్ గురించి నేర్చుకున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. బట్ ఫస్ట్ థింగ్ ఈస్ టు అండర్స్టాండ్ హార్మోనీ ఇన్ మై సెల్ఫ్. ఓకే, సో అక్కడ స్టార్ట్ చేశామండి. సో దానికి ఒకటి ఏంటంటే ఈ వర్క్ షాప్ ఏదైతే ఉందో ఇట్స్ అ నాన్ ప్రిస్క్రిప్టివ్, అంటే ఇది ఇలా ఉండాలి, ఇలా చేయాలి, డూస్ అండ్ డోంట్స్ కాదండి. ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్రపోజల్. ఇన్ఫాక్ట్ ఈ వర్క్ షాపే కాదు, మీ లైఫ్ లో ఏదొచ్చినా కూడా ఒక ప్రపోజల్, ఒక ప్రస్తావన లాగా తీసుకొని మనం సెల్ఫ్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఇప్పటిదాకా మనం మన ఎడ్యుకేషన్ లో చదువుకుంది బ్లంట్ గా యాక్సెప్ట్ చేసేసుకున్నాం, మనం వెరిఫై చేసుకోలేదు. ఆ ఆపర్చునిటీ కూడా మన టీచర్స్ కానీ ఎవరు ఇవ్వలేదు అని అనుకుంటున్నాను. సో ఆ వెరిఫై చేసుకొని ఇది నాకు వర్తిస్తుంది, ఇది యూనివర్సల్, అందరికీ వర్తిస్తుంది, ఆ రియాలిటీని చూడడం అన్నది ఇంపార్టెంట్ అండి. సో రియాలిటీకి ఎప్పుడైతే రీచ్ అవుతామో అది అందరికీ సేమ్ గా ఉంటుంది, అందరికీ యూనివర్సల్ గా ఉంటుంది. ఈ యూనివర్సాలిటీ అంటే ఏంటి అని అంటే మనిషితో కానీ, సమయంతో కానీ, ప్రదేశంతో కానీ చేంజ్ అవ్వనిది, ఇది యూనివర్సల్ అండి. గిరి గారు, సారీ టు ఇంటరప్ట్ యు, బాలా హియర్. ఆ పీపీటీ ఒకసారి ప్రెజెంట్ మోడ్ లో పెడతారా? థాంక్యూ. ఓకే, షూర్. ఓకే, సో అది యూనివర్సల్ వాల్యూ అని చెప్పామండి. సో ఫ్రమ్ దేర్ వి టాక్డ్ అబౌట్ 3 రకాల భయాలు ఉన్నాయి. అందులో ఫియర్ ఆఫ్ ఇన్హ్యూమన్ బిహేవియర్, ఫియర్ ఫ్రమ్ ఇన్హ్యూమన్ బిహేవియర్ ఎక్కువగా ఉంది, అది పెరుగుతూ వస్తుంది. సో దానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనిషి వల్లనే భయాలను ఎక్కువ క్రియేట్ చేస్తున్నాం, కానీ ఇది ఇంకా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో అదొకటి చూసాము. సో ఇంకోటి ఏంటంటే ఇవి ఇప్పుడు మనం వీఆర్ లుకింగ్ ఎట్, యా సార్ అది పీపీటీ షేర్ అవ్వట్లేదు సార్, ఒకసారి చూడండి. అది స్వామి పీపీటీ కనబడట్లేదు. పీపీటీ షేర్ అవుతున్న స్క్రీన్ ఆ పాయింట్ మీద క్లిక్ చేస్తే అవుతుందండి. వేరే యూజర్ మీద క్లిక్ చేయకండి. పీపీటీ ఓకే, థాంక్యూ. ఓకే, రైట్. సో నిన్న మనం మన డిజైర్స్ చూసుకున్నామండి. సో ఈ మనం ఏంటంటే చిన్న కోరికల్ని మనము లైక్ నా కెరియర్ ఇది, నేను ఇది అవుతాను అది అవుతాను అని అనుకున్న దానికంటే దోస్ ఆర్ ఆల్ స్టెప్స్ టువర్డ్స్ ద గోల్, బట్ ఫైనల్ గోల్
ఈజ్ టు బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్ అన్నది నిన్న చూసాము. ఒక డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఐఐటి ఇంజనీర్ కానీ, ఫార్మర్ కానీ, థీఫ్ కానీ, they do the service, or they make things, or they get things, or they get respect, money, ఇవన్నీ వీటి కోసం చూస్తున్నాము. ఫైనల్ గోల్ ఈజ్ టు బి హ్యాపీ అండ్ ప్రాస్పరస్. సో ఇది ఎవరికైనా, ఏ మనిషికైనా బేసిక్ హ్యూమన్ గోల్ ఈజ్ దిస్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ కంటిన్యూటీ. సో అది మిమ్మల్ని అడిగానండి, అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారంటే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, అందరూ ప్రాస్పరస్ గా ఉండాలనుకుంటున్నారంటే అందరూ ప్రాస్పరస్ గా ఉండాలనుకుంటున్నారు, ఎప్పటికీ ఉండాలనుకుంటున్నారంటే ఎప్పటికీ ఉన్నారు. ఇది ఇప్పుడు అది మనమే ఆన్సర్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ 100 మందిలో ఏ ఒక్కళ్ళు కూడా నేను హ్యాపీగా ఉండొద్దు అనుకుంటున్నాను ఎవరు చెప్పలేరు. సో ఈ ఆన్సర్స్ అనేవి నా అంతలో నాకుగా నేను ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అనండి. సో మీ ఆన్సర్స్ మీరు తెచ్చుకోవాలి, నా ఆన్సర్ నేను తెచ్చుకుంటాను. సో అలాంటి ఫెసిలిటేషన్ మేము ఇస్తున్నాం. ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీ మనం క్రియేట్ చేసుకోవాలి, అది బై డూయింగ్ సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ వెరిఫికేషన్. సో ఈ సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది నేను తర్వాత డిస్క్రైబ్ చేస్తాను. బట్ అందుకనే వీటిని ప్రపోజల్స్ అని అంటున్నాము. అది నేను వెరిఫై చేసుకుని ఆన్సర్స్ నేను తెచ్చుకోవాలి. సో అలా అని చెప్పి సో నేను ఇది వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ సెడ్ ఈజ్ అ ప్రపోజల్, అండ్ టేక్ యువర్ ఓన్ టైం. మీ స్వతంత్రతతోని దాన్ని వెరిఫై చేసుకొని ఇది నాకు కరెక్ట్ అని అనిపిస్తే దాన్ని మన లైఫ్లోకి తీసుకెళ్దాం. సో టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ ప్రపోజల్. సో తర్వాత మనము ఎంత డబ్బులు కావాలి, డబ్బుతో మనకి ఏమొస్తుంది అన్న విషయాన్ని టాపిక్ డిస్కస్ చేశాము. డబ్బులతో మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ మాత్రమే వస్తాయి. ఫిజికల్ ఫెసిలిటీస్ దేనికి ఉపయోగపడతాయి అంటే నా బాడీకి ఉపయోగపడుతుంది బై వే ఆఫ్ నర్చరింగ్, ప్రొటెక్షన్ అండ్ రైట్ యూటిలైజేషన్. సో పోషణ, రక్షణ, సదుపయోగం అని అన్నామండి. బాడీకి ఇవి 3 మాత్రమే మనం చేయగలం ఫిజికల్ ఫెసిలిటీస్తో. దీంతో హ్యాపీనెస్ వస్తుందా అని అంటే ఆ గ్యారంటీ మనం ఇవ్వలేము, రాదు కూడా. కానీ అన్ఫార్చునేట్లీ నేను నా బాడీ ఒకటే అని అనుకొని, అదే భ్రమలో ఉన్నాం మనము, అది ఒకటే అనుకొని ఇదే కరెక్ట్ అని నా బాడీ కోసమే ఫోకస్ ఎక్కువగా చేస్తాం మనం ఇప్పటి వరకు. సో అది ఇంకా డీప్ గా మనం ఇంకా ఈ సెల్ఫ్ అండ్ బాడీ కో ఎగ్జిస్టెన్స్ మీద ఇంకొంచెం డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేస్తామని చెప్పేసి నేను అక్కడితో ఆపేసాము. సో వి విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఓకే, సో నిన్న కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి యాక్చువల్లీ ఈవినింగ్ డిస్కషన్ లో. వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఇన్ఫాక్ట్. సో ఇవన్నీ మనం యూనివర్సల్ వాల్యూస్ అని అన్నాం కదండి, లైక్ రెస్పెక్ట్ అని, లైక్ అఫెక్షన్ అని, వీటిని అన్నిటిని యూనివర్సల్ వాల్యూస్ అని అన్నాము. బట్ నా బిహేవియర్ లోకి వచ్చేసి అంటే నా ఎదుటి వాళ్ళతో చూస్తే అది కనపడట్లేదు కదా. అంటే ఎదుటి వాళ్ళతో నాకు కొట్లాట్లు అవుతున్నాయి, ఇవన్నీ అవుతున్నాయి కదా. ఒక్కోసారి హ్యాపీగా ఉంటున్నాను, ఒక్కోసారి అన్హ్యాపీగా ఉంటున్నాను. మరి ఇది నేను యూనివర్సల్ ఎలా ఉంటున్నాము, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉన్నాయి కదా అని అంటున్నాను. అయితే దానికి ఆన్సర్ మన క్వశ్చన్ లోనే ఉందండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏదైతే రెస్పెక్ట్, ఎఫెక్షన్ ఏదైతే అన్నారో అది మీకు కావాలా అంటే ఏమంటున్నారు మీరు? రెస్పెక్ట్ కావాలా వద్దా అంటే ఎస్ కావాలి అని అంటున్నాం. అయితే ఎప్పటికీ కావాలా, అప్పుడప్పుడు ఉంటే సరిపోతుందా అంటే ఎప్పటికీ కావాలని అంటున్నాం, రైట్? సో ఇది మీకు బట్ ఎదుటి వాళ్ళకు కూడా మీరు చెక్ చేయొచ్చండి. ఇదే క్వశ్చన్ మీరు ఎదుటి వాళ్ళని అడిగారు అనుకోండి, అది ఎప్పటికీ కావాలా, అప్పుడప్పుడు కావాలంటే ఎప్పటికీ కావాలా అని అంటారు, ఎప్పటికీ కావాలి అని అంటారు. సో ఇది ఒక 10 సంవత్సరాల క్రితం అడగండి ఇదే క్వశ్చన్, అదే ఆన్సర్ వచ్చి ఉండేదా కాదా మీరు వెరిఫై చేసుకోండి. సో ఒక 10 సంవత్సరాల తర్వాత ఇదే క్వశ్చన్ వేరే ప్లేస్ లో వేరే వాళ్ళని అడగండి, అదే ఆన్సర్ వస్తుంది. సో ఇది యూనివర్సాలిటీ అండి. అయితే ఇది నాకు అర్థమవుతే, ఈ వాల్యూ అనేది నాకు అర్థమవుతే, ఓకే ఈ వాల్యూ అనేది ఆల్రెడీ ఉంది అండ్ ఇట్ ఈస్ యూనివర్సల్, ఇది నాకు అర్థమయ్యి నేను నా బిహేవియర్ లో తీసుకెళ్తే అప్పుడు నా బిహేవియర్ విల్ బికమ్ డెఫినెట్, నా డెఫినెట్ కండక్ట్ అనేది అప్పుడు కనపడుతుందండి. సో వాల్యూస్ అనేవి యూనివర్సల్, నా బిహేవియర్ లో మాత్రం కొంచెం డిఫరెన్సెస్ కనపడవచ్చు. సో అయితే ఇవి ఇంకా డీటెయిల్డ్ గా మనకు అర్థం అవ్వాలి అని అంటే బేసిక్ గా ఇది రిలేషన్షిప్స్ అనేది నాకు ఎదుటి వాళ్ళకి సంబంధం ఉంది అని అన్నది నాకు అర్థం కావడం అనేది ఇంపార్టెంట్ అండి. సో అది నా ఆన్సర్. సో సో లెట్స్ కంటిన్యూ విత్ దిస్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ, సెల్ఫ్ అండ్ బాడీ. సో దీనికి నేను నిన్న కొన్ని క్వశ్చన్స్ అడిగాను మిమ్మల్ని, రైట్? సో మనం ఎలా అయితే కొన్ని వస్తువుల్ని వాడుతున్నామో, లైక్ నాకు షర్ట్ నేను వాడుతున్నాను, ఇది షర్ట్ నాది. నేను సారీ అండి, ప్రెజెంటేషన్ ఎవరో టేక్ ఓవర్ చేశారో ఒకసారి చెక్ చేయరా, మధ్యలో ఎవరో టేక్ ఓవర్ చేస్తున్నారు.
సార్ దయచేసి ఎవరు కూడా ప్రెసెంట్ నౌ అని బటన్ నొక్కకండి, పార్టిసిపెంట్స్ ఎవరు కూడా, బికాస్ ఫెసిలిటేటర్ నీడ్స్ టు బి ప్రెసెంట్. అది ఫెసిలిటేటర్ ప్రెసెంట్ చేస్తారండి ప్లీజ్. అంటే బై మిస్టేక్ అవుతూ ఉంటుంది, బట్ ప్లీజ్ టేక్ డ్యూ కేర్. ఓకే, సో సో నిన్న కొన్ని క్వశ్చన్స్ అడిగానండి. నేను వాడుకునే వస్తువులు, ఇప్పుడు ఈ షర్ట్ నాది అని అంటున్నాను, ఈ హ్యాండ్ నాది అని అంటున్నాను, ఈ నేను వాడుకునే స్పెక్ట్స్ నావి అని అంటున్నాను, సో ఈ ల్యాప్టాప్ నాది అని అంటున్నాను. అయితే ఇలాగే ఈ హ్యాండ్ నాది, హెడ్ నాది, ఈ హోల్ బాడీ నాది అని అంటున్నాను. అయితే ఈ వస్తువులు నేనైతే వాడుకుంటున్నానో అలాగే నా బాడీని నేను వాడుకుంటున్నాను. ఓకే, సో అయితే మరి నేనెవరు అని అంటే అప్పుడు మనం వీ కెన్ సీ దట్ నేను వేరు, నా బాడీ వేరు, ఇది మన లాంగ్వేజ్ లోనే ఉంది అన్నది మనకు కనపడుతుంది, రైట్? సో అయితే నాకు కావాల్సిన వస్తువులు ఏంటి? అలాగే ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగాను. మీకు ఫుడ్ ఎవరికి కావాలి, నాకు కావాలా బాడీకి కావాలా అని అంటే బాడీకి కావాలి అని చెప్పారు. ఓకే, క్లోత్స్, బట్టలు ఎవరికి కావాలి అని అంటే నాకు కావాలా బాడీకి కావాలా అని అంటే బాడీకి కావాలి అని చెప్పారు. రెస్పెక్ట్ ఎవరికి కావాలి అని అంటే నాకు కావాలి, నాకు బాడీకి కాదు అని చెప్పారు. సో ఈ డిఫరెన్షియేషన్ నేను అడిగినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ ఇస్తున్నారు. చూడండి, మీ ఆన్సర్ మీరే ఇస్తున్నారు. సో ఈ ఆన్సర్ మనకి తెలుసు, కానీ ఆ రూట్ లో మనం ఫోకస్ పెట్టట్లేదు. నేను వేరు, నా బాడీ వేరు అని మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇందులో ప్రమాణం ఏంటి అని అన్నది కూడా అందరూ అలాగే ఆన్సర్ ఇస్తున్నారు, ఎవరు డిఫరెంట్ గా కూడా ఇవ్వట్లేదు. సో ఈ వర్క్ షాప్ అనేది ఈ విధంగా యూస్ఫుల్ అనండి. మనకి బేసిక్ ఏంటంటే మనలో మనం చూసుకోవడానికి ఒక ఆపర్చునిటీ త్రూ ఫెసిలిటేషన్ ఇస్తున్నాం. సో అందుకనే టేక్ ఎవ్రీథింగ్ యాజ్ అ ప్రపోజల్, వెరిఫై విత్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇది నాకు కావాల్సినవి ఏంటి అని నేను క్వశ్చన్ ఇప్పుడు ఎలాగే అయితే అడుగుతున్నాను మిమ్మల్ని, ఆ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగడం అన్నది ఇంపార్టెంట్. అది ఈ వర్క్ షాప్ లోనే కాదు, జనరల్ గా మనం బయట లివింగ్ లో కూడా ఈ క్వశ్చన్స్ మనం అడగడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏదైతే వస్తువు మనం బయట చూస్తున్నామో ఇది నాకు కావాలా, నా బాడీకి కావాలా అని వెరిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అండి. ఇంకా డీటెయిల్ గా మనం ఫర్దర్ గా చూద్దాం, రైట్? సో అలాగే మనకి ఒకటి అర్థమైంది ఏంటి అని అంటే, నేను నా బాడీ వేరు, కానీ దే ఆర్ కో ఎగ్జిస్టింగ్, రెండు కో ఎగ్జిస్టింగ్ విత్ ఈచ్ అదర్. సో మచ్ సో దట్, అంటే ఇది ఎంత ఇంకెవరో ప్రజెంటేషన్ తీసుకున్నారండి. సో కవి దాసరి గారు, మీరు ఊరికే ప్రెజెంటేషన్ క్లిక్ చేస్తున్నారు సార్, ప్లీజ్. రైట్. సో నేను నా బాడీ ఒకటే, ఇన్ని రోజులు మనము నేను నా బాడీ ఒకటే అని చెప్పేసి బాడీ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టేస్తున్నామండి. సో అది ఒక మేజర్ ప్రాబ్లం, దాన్ని భ్రమ అని అంటాము. సో లెట్స్ సీ ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని అనేది మనం అర్థం చేసుకుందామండి. సో నిన్న అడిగాను కదండి, హ్యాపీనెస్ ఎవరికి కావాలి అని అంటే నాకు కావాలా బాడీకి కావాలా అంటే సెల్ఫ్ కావాలి అని అన్నారు. అలాగే రెస్పెక్ట్ ఎవరికి కావాలి అని అంటే సెల్ఫ్ కావాలి అని అన్నారు. ఫుడ్ ఎవరికి కావాలి అని అంటే బాడీకి కావాలి అని చెప్పారండి. వాటర్ ఎవరికి కావాలి అంటే బాడీకి కావాలి అని అన్నారు. సో వీటిలో డిఫరెన్సెస్ చూస్తే ఇవి నీడ్స్, అంటే నా శరీరానికి ఏం కావాలి, నా సెల్ఫ్కి ఏం కావాలి అని అన్నవి నీడ్స్ అండి. సో బాడీకి ఎలాంటి నీడ్స్ కావాలి? ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, లైక్ ఫుడ్, వాటర్, ఎయిర్, ఇవన్నీ ఫిజికల్ ఫెసిలిటీస్. లైక్ నా మొబైల్ ఫోను, ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ గా ఉన్నాయి. ద థింగ్స్ దట్ కెన్ బి మెజర్డ్, వీటిని మనం మెజర్ చేయొచ్చు. దానికి ఒక లెంత్, విడ్త్, హైట్, వెయిట్, డెన్సిటీనో, వాల్యూమో ఇవేవో ఉంటాయి, దాన్ని మెజర్ చేయొచ్చు. అండ్ సో దాన్ని మెజర్ చేయొచ్చు. అలాగే సెల్ఫ్ కి చూస్తాం, అలాగే మన బాడీ కూడా అంతేనండి. మన బాడీకి కూడా నాకు ఒక హైట్, ఒక కలరు, లేకపోతే ఇవన్నీ ఉంటాయి, వెయిట్, ఇవన్నీ నా బాడీ ఎలా ఉందో వాటి రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. అలాగే సెల్ఫ్ అనేది ఎలా ఉందో వాటి రిక్వైర్మెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. సో సెల్ఫ్ అనేది ఒక నాన్ ఫిజికల్ థింగ్, అలాంటి వాటి రిక్వైర్మెంట్స్ కూడా నాన్ ఫిజికల్ థింగ్స్, హ్యాపీనెస్, రెస్పెక్ట్, ట్రస్ట్, బట్ దే ఆర్ ఎగ్జిస్టింగ్. అవి కూడా సత్యాలేనండి. ఈ ఫిజికల్ థింగ్స్ ఏవైతే సత్యాలు అంటే దే ఆర్ ఆల్సో రియాలిటీ కదండి. ఫిజికల్ థింగ్స్ మనం అది చూస్తాం, మన సెన్సెస్ తో వాటిని చూస్తున్నాము, ఫీల్ అవుతున్నాము, టచ్ చేస్తున్నాము, వీఆర్ ఏబుల్ టు వెరిఫై దేర్ మెజర్మెంట్. అలాగే ఈ ఫీలింగ్స్ ని కూడా మనం వీ కెన్ ఎక్స్పీరియన్స్, మన సెల్ఫ్ లో మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో నా సెల్ఫ్ ఎలా ఉందో వాటి నీడ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇన్ టైం అంటే సమయంతో అవి ఎలా ఉన్నాయి చెక్ చేద్దామండి. ఫిజికల్ థింగ్స్ ఇప్పుడు ఎప్పుడు కావాలంటే మనకి ఫిజికల్ థింగ్స్ అవసరం అయినప్పుడే కావాలి.
కదండి. ఫుడ్ ఎప్పుడు కావాలండి? ఆకలి అయినప్పుడు మాత్రమే తింటాము. ఎప్పుడు తింటుంటామా కదండి. సో అదొకటి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఎయిర్, మనం ఏంటంటే బ్రీతింగ్, నాకు ఎప్పటికీ ఎయిర్ కావాలి అని అనుకుంటున్నాం, కానీ ఎయిర్ మనం తీసుకోవట్లేదండి. కొంచెం తీసుకుంటున్నాం, మళ్ళీ వదిలేస్తున్నాం. సో 50% ఎయిర్ మాత్రం తీసుకొని మళ్ళీ దాన్ని వదిలేస్తున్నాం కూడా. సో అలాంటివన్నీ ఇవన్నీ టెంపరీగా కావాలండి. సో అయితే సెల్ఫ్ యొక్క నీడ్స్ మనం చెక్ చేస్తే ఎప్పటికీ కావాలండి. నీకు హ్యాపీ, మనం ఇంతకుముందు అడిగాం, హ్యాపీనెస్ ఎప్పటికీ కావాలా, కొంచెం టైంకి కావాలంటే ఎప్పటికీ కావాలని అంటున్నాం. రెస్పెక్ట్ కూడా ఎప్పటికీ కావాలి. నిద్రలో కూడా మనల్ని ఎవరిని తిట్టుకున్నట్టుగా నిద్రలో ఏదైనా వస్తే అది మనం పీడకల అని అంటున్నాం అంతే. సో అది మనకి అలాంటి కూడా నిద్రలో కూడా మనం డిస్రెస్పెక్ట్ మనం ఒప్పుకోం యాక్చువల్గా. సో అది కంటిన్యూస్ గా కావాలన్నది ప్రూవ్ అవుతుంది. అయితే క్వాంటిటీలో సో ఫుడ్ ఎంత కావాలండి మనకి? లిమిటెడ్ గా కావాలా, అన్లిమిటెడ్ గా కావాలా? సో లిమిటెడ్ గానే కావాలి. ఓకే. అలాగే బట్టలు ఎన్ని కావాలండి మనకి? లిమిటెడ్ గా కావాలా, అన్లిమిటెడ్ గా కావాలా? లిమిటెడ్ గానే కావాలి. ఓకే. సో ఎయిర్, వాటర్, బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిమిటెడ్. ఓకే, దానికి ఒక లిమిట్ అనేది ఉంది. వాటి అవసరాలు కూడా లిమిటెడ్ గానే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనం ఈ లిమిటెడ్ గా కావాలి అని అర్థం కాకపోయినప్పుడు మనం మన డిజైర్స్ అనేది అన్లిమిటెడ్ గా ఉన్నాయి అనుకొని ఇంకా కావాలి అని అనేది మనం తెచ్చుకుంటున్నాం. ఇది ఇంకొంచెం డీటెయిల్ గా మనం అర్థం చేసుకుందాం తర్వాత. బట్ సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనండి, నేను మిమ్మల్ని ఒక 2 కిలోల రెస్పెక్ట్ ఇవ్వండి అని అడగొచ్చా? ఓకే, ఒక 10 కిలోల హ్యాపీనెస్ ఇవ్వండి. సో అది ఇట్స్ నాట్ మెజరబుల్, ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఆ ఫీలింగ్ అనేది ఉందా లేదా అన్నది మాత్రమే మనం చూస్తుంటామండి. ఇది సెల్ఫ్ లో యొక్క రిక్వైర్మెంట్స్ క్వాంటిటీ వైజ్ చెక్ చేస్తే క్వాలిటేటివ్ అని అంటాం సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్స్. అదే బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ క్వాంటిటేటివ్, వాటిని మెజర్ చేయొచ్చు. దే ఆర్ లిమిటెడ్, దే ఆర్ రిక్వైర్డ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. సో ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ డిఫరెన్సెస్ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాం కదండి. మనం డైలీ లైఫ్ లో ఇవన్నీ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు కూడా. అన్ఫార్చునేట్లీ దీని మీద మనం ఫోకస్ ఎక్కువగా పెట్టలేదు ఇప్పటి వరకు, రైట్? సో మనం చూస్తున్నాం కదండి, ఈ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ మనం అబ్జర్వ్ కూడా చేస్తున్నాం, రైట్? సో అయితే మన ఫోకస్ దేని మీద ఎక్కువగా ఉందండి ఇప్పుడు? సో మనం వాట్ ఎవర్ దట్ వీఆర్ డూయింగ్, మనం ఏదో జాబ్ చేస్తున్నాము, ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తున్నాము, దేనికోసం మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము? ఆర్ దేని మీద టైం ఎక్కువ అవసరం ఉంది? బాడీ రిక్వైర్మెంట్స్ టెంపరీ, లిమిటెడ్ అని తెలుసు. సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్స్ కంటిన్యూస్ అండ్ క్వాలిటేటివ్, ఎప్పటికీ కావాలి అని తెలుసు. కానీ మన ఫోకస్, మనం సంపాదించేది డబ్బు కోసం అనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం మనం. 8 hours పర్ డే అండ్ 8 hours ఫర్ బాడీ టు స్లీప్ అండ్ అదర్ యాక్టివిటీస్. ఓన్లీ 8 hours మనకి ఫ్యామిలీ టైము, నా గురించి నేను అర్థం చేసుకోవడానికి మనకు ఉంది. కానీ ఆ 8 hours కూడా మనం మన గురించి మనం పెడుతున్నామా లేదా అన్నది పెద్ద క్వశ్చన్. దేని మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నాం మనం? నా బాడీ మీద ఎక్కువ పెడుతున్నామా, సెల్ఫ్ మీద ఎక్కువ పెడుతున్నామా? దేని మీద ఎక్కువ పెట్టాలి? ఇది మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందండి. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, నేను TCS లో జాబ్ చేస్తున్నాను. నా సాఫ్ట్వేర్ కెరియర్ నా గోల్ అని పెట్టుకుంటే, సాఫ్ట్వేర్ కెరియర్ లో నాకు వచ్చేది జీతం మాత్రమే, అదే నా గోల్ అని అనుకుంటే నా ఎంటైర్ లైఫ్ టైం 3%ఏనండి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసేది ఓన్లీ 3% ఆఫ్ మై టైం. అయితే వాట్ ఈస్ ద రెస్ట్ ఆఫ్ ద 97% అని అంటే ఈ సెల్ఫ్ లో వస్తుందండి. నేను ఆ సెల్ఫ్ మీద నా దృష్టి నేను పెట్టగలిగితే, అదే ప్రయారిటీని దానికి ఇవ్వగలిగితే, బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ ఆటోమేటిక్ గా టేకెన్ కేర్. సో ఇది నాకు అర్థమవుతుంది. ఓకే, ఆర్ వి వర్కింగ్ ఆన్ ఫుల్ఫిల్లింగ్ బోత్ దీస్ టైప్స్? ఓకే, సో అయితే మనం వెరిఫై చేసుకుందాం. ఈ రిక్వైర్మెంట్స్ రెండు కావాలి బాడీ యొక్క. నేను అంటే బాడీ యొక్క రిక్వైర్మెంట్స్ మనకి అవసరం లేదు అని కూడా నేను చెప్పట్లేదు, కానీ ఆ రిక్వైర్మెంట్స్ టెంపరీగా ఉన్నాయి, ఎంత టెంపరీగా ఉన్నాయో ఆ టైంలో మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ లిమిటెడ్, ఎంత కావాలో మనం అంత తెచ్చుకుంటే సరిపోతుంది అని అన్నది మనం తెలుసుకోవాలి. అండ్ అవి ఏంటివి, అవి ఎలా ఫుల్ఫిల్ అవుతాయి అన్నది కూడా తెలుసుకోవాలి. అవి ఏంటి అని అంటే ఫిజియోకెమికల్ థింగ్స్, దే ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ సమ్ మెటీరియల్ ఆర్ కెమికల్ మెటీరియల్. అవి బేసిక్గా వాటితో అవి ఫుల్ఫిల్ అవుతాయి. సో అవి బేసిక్గా ఎక్కడి నుంచి వస్తాయంటే నేచర్ నుంచి వస్తాయి. సో ఈవెన్ మన బాడీ కూడా నేచర్ నుంచి వచ్చింది. సో ఇది నేచర్ గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా మనం అర్థం చేసుకుంటాం. బట్ హౌ ఆర్ ద సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్డ్? మన సెల్ఫ్, నా యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయని అంటే రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్. సో నా గురించి నాకు అర్థం అవడం, నా బాడీ గురించి కూడా నాకు అర్థం అవడం అన్నది ఇంపార్టెంట్. అది రైట్ అండర్స్టాండింగ్, అది సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్. మిమ్మల్ని అదే క్వశ్చన్ అడిగాను అనుకోండి, నాలెడ్జ్ యువర్ రిక్వైర్మెంట్, సెల్ఫ్ రిక్వైర్మెంటా బాడీ రిక్వైర్మెంట్ అంటే సెల్ఫ్ రిక్వైర్మెంట్ అనే చెప్తాం.
సో అది ఆ సెల్ఫ్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్డ్ బై రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్. రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ అంటేనే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ నాలెడ్జ్ అండి. సో అది దట్ ఈస్ గెయినింగ్ నాలెడ్జ్ ఈస్ ద ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్ సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్స్. నా హ్యాపీనెస్ అనేది రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ తో వస్తుంది అనేది నాకు అర్థం అవుతుంది. ఓకే, సో మనం అదే సెల్ఫ్ యొక్క యాక్టివిటీస్, బాడీ యొక్క యాక్టివిటీస్ చూద్దామండి. బాడీ యాక్టివిటీస్ ఏంటి? వాట్ ఎవర్ యాక్టివిటీస్ దట్ ఐఎమ్ టాకింగ్ టు యూ రైట్ నౌ. అయితే ఈ యాక్టివిటీ ఎవరు చేస్తున్నారు? నా బాడీ చేస్తుంది. ఈటింగ్, వాకింగ్ ఇవన్నీ నా బాడీ చేస్తుంది. కానీ ఎవరు చేయిస్తున్నారు? ఎవరు డిసైడ్ చేస్తున్నారు? నేను మీతో మాట్లాడాలని అన్నది నేను డిసైడ్ చేస్తున్నాను. సో ఆ డిసిషన్ సెల్ఫ్ దండి, కానీ యాక్టివిటీ చేసేది బాడీ. ఈ ఈటింగ్, వాకింగ్ ఇవన్నీ చేసే యాక్టివిటీ అనంతా బాడీ చేస్తుంది, కానీ నేను చేయిస్తున్నాను. అవి ఏ బేసిస్ మీద? నాలో ఉండే డిజైర్స్, నాలో ఉండే కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు, నా డెసిషన్స్, ఇవి ఆ యాక్టివిటీస్ చేయిస్తున్నాయి. ఓకే, సో దిస్ కమ్స్ అవుట్ యాజ్ మై బిహేవియర్. ఓకే, సో దీని గురించి కూడా ఇంకా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాము. బట్ ఈ యాక్టివిటీస్ మనం వెరిఫై చేసుకుంటే, సో ఇన్ టైంలో అగైన్ బాడీ యొక్క యాక్టివిటీస్ టెంపరరీ. ఎప్పుడు కంటిన్యూస్ గా తింటూనే ఉండలేం కదండి, కంటిన్యూస్ గా వాకింగ్ చేస్తూనే ఉండలేం కదండి, కంటిన్యూస్ గా పడుకోనే ఉండలేం కదండి బాడీ యాక్టివిటీ. సో ఈవెన్ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బ్రీతింగ్ ఉంది. ఓకే, అది ఈవెన్ దో మనకి నా డెసిషన్ కాదు అని అనిపించవచ్చు, కానీ ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ మై డెసిషన్. కావాలనుకుంటే నేను బ్రీతింగ్ ఆపేయచ్చు, కాకపోతే ఏంటంటే నా బాడీ నాశనం అయిపోతుందని నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ అలవింగ్ ఇట్ టు డూ దట్. సో అలాంటి యాక్టివిటీస్. నా డైజెషన్ ఉంది, డైజెషన్ కూడా నా బాడీ యాక్టివిటీ, బట్ దెన్ నా ప్రమేయం అంటే అంత డైరెక్ట్ గా లేదు, బట్ ఇండైరెక్ట్ గా నేను ఫుడ్ ఇస్తే, దాన్ని నర్చర్ చేస్తే దెర్ ఇస్ అ డైజెషన్ యాక్టివిటీ దట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ దే ఆర్ ఆల్ టెంపరరీ, కంటిన్యూస్ గా ఏం అవ్వట్లేదు, ఆ యాక్టివిటీస్ కూడా టెంపరరీనే. బట్ సెల్ఫ్ యొక్క యాక్టివిటీస్, నా లోపల జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలోచిస్తున్నాను, నాలో కోరికలు ఉన్నాయి, నేను ఆస్వాదిస్తున్నాను, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కంటిన్యూస్ గా ఉన్నాయండి. ఇట్స్ జస్ట్ దట్ నేను నా సెల్ఫ్ యొక్క యాక్టివిటీస్ మీద నేను ఎక్కువ అవేర్ గా లేను. ఇది మన సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇదేనండి యాక్చువల్ గా. కానీ దాని మీద నేను ఫోకస్ పెడితే నా కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, నా ఆలోచనలు దేని ఆధారంగా వస్తున్నాయి, నేను దేని ఆధారంగా ఆస్వాదిస్తున్నాను, దేని ఆధారంగా నా చాయిసెస్ ఉన్నాయి, ఇవి మనం సెల్ఫ్ అవేర్ గా ఉండి మన యాక్టివిటీస్ ని, నా సెల్ఫ్ యొక్క యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే నాకు అర్థమవుతుంటాయి ఇది ఆర్ కంటిన్యూస్ గా ఉన్నాయి అని చెప్పేసి. ఓకే, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాని ఆధారంగానే నా బాడీ యాక్టివిటీస్ వస్తాయి. ఓకే, సో నా బిహేవియర్ కూడా వాటి ఆధారంగానే వస్తుంది. సో ఇది నాకు అర్థమవుతే నా బిహేవియర్ ని, నా హ్యాపీనెస్ ని నేను నా అధీనంలో నేను తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నా హ్యాపీనెస్ అన్నది వీటి ఆధారంగా ఉంది. సో నా సెల్ఫ్ ని అర్థం చేసుకోవడానికి ఇంకా హార్మోనీ ఇన్ సెల్ఫ్ అనేది ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఉంటుందండి. అది నేను లాస్ట్ డేస్ లో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆలోచనలు, ఆస్వాదనలు ఇవన్నీ ఏంటంటే మనస్సులో జరుగుతున్నాయి. మనసు, చిత్తము, వృత్తము అని కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, కొన్ని లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీస్. అవి నా బుద్ధి, ఆత్మ ఆధారంగా జరుగుతున్నాయి. ఇవి కొంచెం డీటెయిల్డ్ గా మనం డిస్క్రైబ్ చేసుకోవచ్చు, బట్ వి విల్ గో ఇన్ లేటర్ సెషన్స్. ఇంకొంచెం డీటెయిల్డ్ గా మనం తర్వాత నేర్చుకుందాం. సో ఇది బాడీ యాక్టివిటీస్ టెంపరీగా ఉన్నాయి అండ్ సెల్ఫ్ యాక్టివిటీస్ కంటిన్యూస్ గా ఉన్నాయి. సో దీన్ని బట్టి కూడా ఏ యాక్టివిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అన్నది కూడా అర్థమవుతుంది. సెల్ఫ్ యొక్క యాక్టివిటీ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, సెల్ఫ్ అవేర్ గా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే ఈ రెస్పాన్స్ అంటే వీటి అంటే నా యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, ఈ రెస్పాన్స్ ఎలా జరుగుతుంది అన్నది చెక్ చేసుకున్నామండి. అయితే రికగ్నైజింగ్ ఫుల్ఫిల్లింగ్ అనేది బాడీలో కూడా జరుగుతుంది. ఇది రికగ్నైజింగ్ ఫుల్ఫిల్లింగ్ అంటే నా బాడీ ఈజ్ ఆల్సో రికగ్నైజింగ్ ఫుల్ఫిల్లింగ్ ఇట్స్ బిహేవియర్. అంటే ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి, ఇది ఎలా జరుగుతుంది అన్నది. సపోజ్ నేను ఒక 25 kgల బస్తాన్ని నేను ఎత్తగలను. ఓకే, సో ఆ 25 kgల బస్తాను నేను ఎత్తగలను అని అంటే నేను ఎత్తి చూస్తాను,
అది నాకు అర్థం అవుతుంది. అంటే నేను అప్పుడు నా బాడీ ఏం చేసింది, 25 కేజీల బాడీని బరువుని బాడీ ఎత్తగలదు అని తెలిసింది కాబట్టి ఎత్తగలిగింది. అయితే నాకు నేను 50 కేజీల బస్తా నేను ఎత్తగలను అని నేను అనుకుంటున్నాను, కానీ బాడీకి ఇచ్చాను. ఓకే, నేను డిసైడ్ చేశాను బాడీ 50 కేజీల బరువు ఎత్తింది కానీ ఎత్తలేకపోయింది, నా నడుము విరిగిపోయింది ఎత్తంగానే. సో ఇప్పుడు నా డెసిషన్ వేరు, బాడీ డెసిషన్ వేరు. బాడీ ఏం చేసింది, 50 కేజీల బస్తా 25 కేజీల బస్తా ఎత్తేసరికి ఏమో ఎత్తగలిగింది, మరి అదే 50 కేజీల బస్తా ఎత్తేసరికి అది రికగ్నైజ్ చేసింది. నా రికగ్నిషన్ కాదు, నా సెల్ఫ్ యొక్క రికగ్నిషన్, బాడీ రికగ్నైజ్ చేసింది. ఏంటి అనంటే నేను ఎత్తలేను అనేది బాడీ డిసైడ్ చేసింది, నడుము ఇరగొట్టుకుంది. ఓకే, సో ఇది బాడీ కూడా రికగ్నైజ్ చేసింది, ఫుల్ఫిల్ చేసింది. అక్కడ 25 కేజీల బస్తాలకి 50 కేజీల బస్తా వచ్చేసరికి అది ఫుల్ఫిల్ చేయలేకపోయింది. అంటే ఎత్తడం అనేది ఫుల్ఫిల్మెంట్ అనుకుంటే అది ఫుల్ఫిల్ చేయలేకపోయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే ఒక ఇంజెక్షన్ అండి. సో ఇంజెక్షన్ నీడిల్. సో నీడిల్ షార్ప్ గా ఉంటే ఏం చేస్తుందంటే అలౌ చేస్తుంది, బాడీ లోపలికి వెళ్తుంది, ఇంజెక్ట్ చేయొచ్చు. అదే నీడిల్ షార్ప్ గా లేదనుకోండి ఏమవుతుంది, బాడీ అలౌ చేయదు, నీడిలే ఇరిగిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది, నా ప్రమేయం ఏం లేదు. ఓకే, అప్పుడు బాడీ ఇంజెక్షన్ లోపలికి వెళ్ళాలా వద్దా అనేది బాడీనే డిసైడ్ చేసింది, అక్కడ రికగ్నైజ్ చేసింది, ఫుల్ఫిల్ చేసింది. అయితే సెల్ఫ్కి వద్దాం. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంకొక విధంగా చెప్తాను. ఓకే, సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ ఒక ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వాలి అని అన్నాడు. సో నేనేం చేస్తాను, అప్పుడు డాక్టరే కదా అని చెప్పేసి నేను అలౌ చేస్తాను. సో అది నేను అజ్యూమ్ చేసుకున్నాను అక్కడ. ఓకే, దేర్ ఈస్ వన్ అజంప్షన్. ఓకే, అజంప్ చేసిన తర్వాత దాన్ని నేను ఇంజెక్షన్ అంటే అది పెయిన్ఫుల్ ఈవెంటే కదండి, దట్స్ పెయిన్ఫుల్. పెయిన్ ఎవరికి వస్తుంది, నాకు వస్తుందా, బాడీకి వస్తుందా? ఓకే, ఇది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. పెయిన్ అనేది నాకు వస్తుందండి, బాడీ కొద్దిగా డ్యామేజ్ అవుతుంది అంతే, బాడీకి పెయిన్ లేదు. నేను నా బాడీతో అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి పెయిన్ నాకు వస్తుంది, ఎందుకంటే నా బాడీ పాడైపోయింది. అది మనం కొత్త కార్ కొంటాం, కొత్త మొబైల్ కొంటాం, మొబైల్ కింద పడిపోయింది అనుకోండి, డ్యామేజ్ అయింది అనుకోండి, పెయిన్ నాకు వస్తుంది, మొబైల్ అది పగిలిపోతుంది, అదేం పెద్ద ఫీల్ అవ్వదు, దాంట్లో ఆ ఫీల్ అయ్యే గుణం కూడా లేదు. సో అది ఆ అజంప్షన్ అనేది మనలో ఉంది. సో నేను ఏ అజంప్షన్ చేసుకున్నాను ఇక్కడ, ఇంజెక్షన్ నా లోపలికి వెళ్ళొచ్చు, నా బాడీ లోపలికి వెళ్ళొచ్చు అని అనేది నేను అజ్యూమ్ చేసుకున్నాను, ఎందుకంటే ఎదుటి వాళ్ళు డాక్టర్ కాబట్టి, రైట్? సో ఆ ఇంజెక్షన్ నేను అలౌ చేశాను, ఇంజెక్షన్ అయిపోయింది, నేను ట్రీట్మెంట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. అయితే నేను ఇంజెక్షన్ చేసుకునేటప్పుడు నా ఫ్రెండ్ ఎవరో కాల్ చేశారు నాకు, అరే నీకు ఇంజెక్షన్ చేసే డాక్టర్ మన ఎనిమిరా వాడు, నా ఫ్రెండ్ కాల్ చేశాడు బేసిక్గా, చేసి వాడు మన ఎనిమి, వాడి దగ్గరికి వెళ్ళకు అని చెప్పాడు అనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను, ఇంజెక్షన్ ఇచ్చే ముందే లేచి బయట పరిగెడతాను ఇంకా, రైట్? సో ఇక్కడ ఏం చేంజ్ అయింది, పర్సన్ అతనే, ఇంజెక్షన్ అదే, నేనే, నా బాడీ నాదే, ఏమీ చేంజ్ అవ్వలేదు. ఏమి చేంజ్ అయింది, ఒక అజంప్షన్ చేంజ్ అయింది. ఆ అజంప్షన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, బయట నుంచి నా ఫ్రెండ్ కాల్ ద్వారా వచ్చింది. ఈ అజంప్షన్ మీద నేను డిపెండ్ అవుతే నా రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉంది. నేను ఎలా రెస్పాండ్ అయ్యానప్పుడు, ఫస్ట్ లోనేమో అలౌ చేశాను, డాక్టర్ అని అలౌ చేశాను. అక్కడ నాకు బేసిక్ ఆ కేసులో నేను నా అజంప్షన్ ఈస్ డెఫినెట్, ఆర్ ఇట్ బేస్డ్ అవుట్ ఆఫ్ నోయింగ్. ఐ రియల్లీ నో దట్ దిస్ ఇస్ పర్సన్ ఈస్ డాక్టర్, ఎవ్రీబడి ఎల్స్ నోస్, అండ్ ఇట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్. అలాంటి దాన్ని నన్ను నోయింగ్ అంటాను. సెకండ్ కేసులో ఏమైంది, నేను అజ్యూమ్ చేసుకున్నాను. వెన్ ఐ డిపెండ్ ఆన్ ది అజంప్షన్, ఐఎమ్ ఇన్ టు ప్రాబ్లం, నా బిహేవియర్ డెఫినెట్ గా లేదు అక్కడ, రైట్? సో వెన్ వీఆర్ డిపెండింగ్ ఆన్ అజంప్షన్స్, నా క్యారెక్టర్ కూడా అలాగే ఉంది బేసిక్ గా. సో వెన్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద నోయింగ్ ఈజ్ ద రియాలిటీ, విచ్ ఈస్ సేమ్ ఫర్ ఆల్. అలాంటి టైంలో నాకు అంటే రియాలిటీ మీద డిపెండ్ అవుతే, ఆ కాల్ వచ్చినా కూడా నేనేం చేస్తానంటే, కాదురా వీడు డాక్టరే, నాకు తెలుసు, అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ ఆల్సో నోస్, హీ హ్యాస్ దట్ డిగ్రీ, హీ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇట్స్ అ రియాలిటీ. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ అనేది అప్పుడే వస్తుందండి. when do we get confidence? When we know the reality or when we don't know the reality? Okay, so confidence is when we know the reality, right? So అదేనండి బేసిక్ గా. సో దీని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను మీకు. సో ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో ఇప్పటి వరకు డిస్కస్ చేసిన దాంట్లో? సో లెట్ మీ లుక్ ఎట్ సమ్ చాట్ విండో.
Okay, so if body gets pain, it's the pain of the body first. If this mind comes under meaning of the brain, which gives the suggestions to the body, pleasures and pain we feel through the brain. Okay, very good question, Andy. So బాడీ మనం సెల్ఫ్ అనేది బాడీతో కోఎగ్జిస్ట్ అయి ఉంది. ఒకవేళ సెల్ఫ్ బాడీతో లేకపోతే ఇట్ విల్ బి అ డెడ్ బాడీ. డెడ్ బాడీకి పెయిన్ లేదండి, మనం అది క్లియర్ గా చూడొచ్చు. బట్ లెట్స్ నాట్ గో ఇన్ టు డీప్ ఆఫ్ దాట్. ఓకే, సో వన్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ పెయిన్ ఈజ్ ఇన్ మై సెల్ఫ్. బాడీకి పెయిన్ ఏం లేదు. బాడీ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ మెటీరియల్ దట్ వీఆర్ యూజింగ్. ఐఆమ్ యూజింగ్ బాడీ, ఐఎమ్ యూజింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. కొన్ని పనులు చేయడానికి, కొన్ని ఎక్స్ప్రెషన్స్ చేయడానికి, నాలో ఉండే ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేయడానికి, నాలో ఉండే నాలెడ్జ్ మీకు ఇప్పుడు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, నాకు ఉండే ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, దానికి నా బాడీని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇది అర్థమవుతే బాడీకి అనేది పెయిన్ ఉండదు. బాడీ గెట్స్ డ్యామేజ్డ్ అంతే, కొద్దిగా చేంజ్ అవుతుంది, దాని మెటీరియల్ ప్రాపర్టీ లైట్ గా చేంజ్ అవుతుంది, రియాక్ట్ అయ్యో లేకపోతే యునో రప్చర్ అయ్యో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో పెయిన్ అన్నది ఇట్స్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో లెట్స్ గెట్ దీస్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఇన్ మోర్ ఈవినింగ్ సెషన్ 6 to 7 లో. సో ఇంకేమైనా క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే ఐ ట్రై టు టేక్ అప్. సార్ చాట్ లో ఒక క్వశ్చన్ ఉంది, 2 సార్లు పోస్ట్ చేశారు. హౌ టు స్టాప్ అడిక్షన్, సెల్ఫ్ నోస్ ఇట్ దిస్ బట్ అనేబుల్ టు కంట్రోల్, హౌ టు మేనేజ్. ఓకే, సో అడిక్షన్ అన్నది కొంచెం డీటెయిల్డ్ గా చూస్తామండి మనం యాక్చువల్ గా. సో బట్ టు గివ్ యూ అన్ ఓవర్ వ్యూ రైట్ నౌ, మన ఫోకస్ ఇప్పుడు ఎప్పుడైతే మన ఫోకస్ అంతా సెల్ఫ్ మీద కాకుండా బాడీ మీద ఉంది అంటే, హ్యాపీనెస్ అనేది మనకి ఎలా కావాలి అనండి, కంటిన్యూస్ గా కావాలా టెంపరీగా కావాలా అని అనుకుంటే కంటిన్యూస్ గా కావాలి అని అంటాం. అది ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే సెల్ఫ్ నుంచి వస్తుంది. అదే మనం హ్యాపీనెస్, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డిరైవ్ ఇట్ ఫ్రమ్ ది బాడీలీ నీడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ థింగ్స్ నుంచి మనం హ్యాపీనెస్ డిరైవ్ చేసుకుంటున్నాం అనుకోండి, ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపీనెస్ అని అన్నది కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని మేబీ ప్లెజర్ అనొచ్చు, ఎక్సైట్మెంట్ అనొచ్చు. ఓకే, సో మేబీ ఇఫ్ యూ వాంట్ టు కాల్ దట్ అస్, దాన్ని కూడా మనం హ్యాపీనెస్ అని అనుకుంటున్నారంటే అది మీ ఇష్టం, నో ప్రాబ్లం విత్ దట్. బట్ దట్ ఈస్ అ టెంపరీ హ్యాపీనెస్. బాడీ నుంచి వచ్చే వాటి ఏవైతే ఉన్నాయో అవి వచ్చేది ప్లెజర్, ఎక్సైట్మెంట్ మాత్రమే. ఓకే, సో మన ఫోకస్ అంతా ఎప్పుడైతే టేస్ట్ మీద ఉంటుందో, ఓకే, దట్ గెట్స్ ఇన్ టు అడిక్షన్. ఓకే, సో బట్ మన ఫోకస్, మనకి హెల్త్ కావాలా టేస్ట్ కావాలా అంటే ఏం చెప్తామండి మనం? న్యూట్రిషన్ కావాలా టేస్ట్ కావాలా అని అంటే సహజ స్వీకృతి ఆధారంగా, అంటే న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఆధారంగా. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటో మీకు క్లియర్ గా చెప్పలేదు ఇంకా, బట్ ఆధారంగా చెప్తే నాకు టేస్ట్ కంటే హెల్తే కావాలి అని చెప్తాం. బట్ మన బిహేవియర్కి వచ్చేసరికి ఏం చేస్తున్నాం మనం? బయట మనం అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఓకే, యూనో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము, వెళ్తాము. అక్కడ ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? మన రియాలిటీలో టేస్ట్కి ఎక్కువగా ఇస్తున్నాం. సో that kind of gets into addiction, but let's go into details little later అండి. సో రైట్, సో ఇందులో ఇంకొకటి మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉందండి. సో ఒకటి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మన ఫోకస్ అంతా బాడీಲಿ వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాము. దట్ డస్ నాట్ మీన్ దట్ బాడీ దాని మీద ఫోకస్ పెట్టకూడదని కాదు. వాటి నీడ్స్ అనేవి టెంపరీ లిమిటెడ్ గా ఉన్నాయి అని అనేది మనకు అర్థం కావాలి. సో దీని ఆధారంగానే మనకి ఒక ప్రాస్పెరిటీ అంటే సమృద్ధి అని అనేది ఒకటి డిఫైన్ చేస్తామండి మేము. సో ప్రాస్పెరిటీ అంటే ఏంటి అని అంటే, నాకు కావాల్సిన వస్తువులు, ఇట్స్ అ ఫీలింగ్ దట్ ఐ హ్యావ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్ అనే భావన నాలో కలిగితే దాన్ని ప్రాస్పెరిటీ అంటామండి. నాకు కావాల్సిన వస్తువులు కన్నా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అనే భావన నాలో కలిగితే దాన్ని సమృద్ధి అని అన్నామండి. సో లెట్స్ ట్రై టు డిఫైన్ దాట్ లిటిల్ మోర్ ఇన్ డీటెయిల్. ఓకే, సో దానికంటే ముందుగా ఈ యొక్క టాపిక్ నేను మిస్ చేశాను. ఇంతకుముందు కొంచెం స్లైట్ ఓవర్వ్యూ ఇచ్చాను. బట్ సో హ్యూమన్ బీయింగ్, గారు సారీ టు ఇంటరప్ట్ యు, ఆ పీపీటీ ఫుల్ స్క్రీన్ రాగలుగుతుందా సార్? ఇంకా ఫుల్ స్క్రీనా? ఎస్ ఐ కెన్ డూ దట్. ప్రెజెంట్ మోడ్ లో పెట్టి ప్రజెంట్ చేయండి దాన్ని, అండ్ స్క్రీన్ లో ఫిట్ అయ్యేట్టు పెట్టండి సార్. థ్యాంక్ యూ. ఓకే, సో బేసిక్ హ్యూమన్ బీయింగ్ అని అంటే
మన రెస్పాన్స్ ఇంతకుముందు అనుకున్నాం కదండి, సెల్ఫ్ అండ్ బాడీ. సెల్ఫ్ యొక్క రెస్పాన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ నోయింగ్ అండ్ అజ్యూమింగ్, నోయింగ్, అజ్యూమింగ్, రికగ్నైజింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్. అయితే మన సెల్ఫ్ యొక్క ఆధారం ఎప్పుడైతే ఓన్లీ ఆన్ అజ్యూమింగ్, రికగ్నైజింగ్, ఫుల్ఫిల్లింగ్ ఎప్పుడైతే ఉందో, దాట్ లీడ్స్ టు ది ప్రాబ్లం, దట్ మే లీడ్ టు ద ప్రాబ్లం యాక్చువల్లీ. సో ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను అజంప్షన్ మీదనే డాక్టర్ నాకు అంటే మంచి డాక్టరా చెడ్డ డాక్టరా నా ఎనిమీనా అన్న దాన్ని బట్టి అజంప్షన్ తో ఉన్నాను అని అంటే నా బిహేవియర్ దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది, రైట్? సో దే ఆర్ బేస్డ్ ఆన్ ప్రీ కండిషన్స్. ఎవరో చెప్పారు నాకు అతను డాక్టర్ కాదు నా ఎనిమీ అని చెప్పేసి, సో దాని నా క్యారెక్టర్ కూడా దాంతో డిపెండ్ అయ్యింది. సో పరతంత్రంగా జీవిస్తున్నాను అక్కడ. ఓకే, ద అజంప్షన్స్ కీప్ చేంజింగ్. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ కూడా అలాగే అయింది. సో నా కండక్ట్ కూడా ఇండెఫినెట్ గా ఉంది. కానీ మనకి ఏం కావాలి? స్వతంత్రంగా ఉండాలా, పరతంత్రంగా ఉండాలంటే స్వతంత్రంగా ఉండాలి. స్వతంత్రంగా ఎప్పుడు ఉండగలుగుతాము? నాకు రియాలిటీ తెలిసినప్పుడు, నాకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు. అదేలా వస్తుంది? వెన్ ఐ అండర్స్టాండ్ ఇట్, వెన్ ఐ నో ఇట్. నోయింగ్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ అండి. వెన్ నోయింగ్ మీన్స్, అండర్స్టాండింగ్ మీన్స్, రైట్ అండర్స్టాండింగ్ మీన్స్ ఇట్ ఈస్ రైట్, విచ్ ఈస్ ద రియాలిటీ. సో అక్కడికి వెళ్ళాలండి మనం. దట్ యాక్చువల్లీ గివ్స్, అది నాకు సమాధానాన్ని ఇస్తుంది. ఓకే, దట్ గివ్స్ ద రిజల్యూషన్, అండ్ అది అందరికీ సేమ్. వెన్ ఐ ట్రై టు అండర్స్టాండ్ దట్ రియాలిటీ అండ్ ఇట్ ఈస్ కమ్స్ త్రూ సెల్ఫ్ వెరిఫికేషన్. ఇప్పుడు నేను సహజ స్వీకృతి అంటే ఏంటి అన్నట్టు ఇప్పుడు చెప్తాను మీకు. న్యాచురల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగానండి. ఓకే, రెస్పెక్ట్ అందరికీ కావాలా, అందరికీ కావాలా అండి అంటే అందరికీ కావాలి అని చెప్పారు. ఎప్పటికీ కావాలా అంటే ఎప్పటికీ కావాలా అని అన్నారు. అదే ఇంకొక టాపిక్ తీసుకుందాం, హెల్త్. అందరికీ కావాలా అంటే అందరికీ కావాలన్నారు. ఎప్పటికీ కావాలా అంటే ఎప్పటికీ కావాలన్నారు. అదే హ్యాపీనెస్ తీసుకుందాం, ఎప్పటికీ కావాలా అంటే ఎప్పటికీ కావాలని అన్నారు. అందరికీ కావాలి అని అన్నది కూడా మనం వెరిఫై చేసుకున్నాం. ఇది అందరికీ ఆన్సర్ సేమ్ ఎందుకు వస్తుందండి? ఈ ఆన్సర్ అందరికీ సేమ్ ఎందుకు వస్తుంది? ఓకే, మీరు చాట్ చేయొచ్చు, చాట్ విండోలో అందరికీ సేమ్ ఎందుకు వస్తుంది అని అన్నది మీరు యూ కెన్ గివ్ మీ ద రెస్పాన్స్. ఇట్ ఈస్ యూనివర్సల్ కాబట్టి, యూనివర్సల్ ట్రూత్ కాబట్టి. ఓకే, గుడ్. బేసిక్ ఫండా ఆఫ్ లైఫ్, ఎస్. ఓకే, that is actually natural and for every human being it is natural, it is there, and that also is the reality. ఈ హ్యూమన్ బీయింగ్ లో ఇట్ ఈస్ దేర్, న్యాచురల్ యాక్సెప్టెన్స్ అనేది ఉంది, అండ్ ఇట్ ఈస్ యూనివర్సల్, రైట్? సో ఇది అర్థమవుతే దీన్ని ఆధారంగా మనం ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటామో, అంటే నాలో న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది, ఎదుటి వాళ్ళలో కూడా న్యాచురల్ యాక్సెప్టెన్స్ ఉంది, అది సేమ్. సహజ స్వీకృతి నాలో ఉంది, ఎదుటి వాళ్ళలో ఉంది, అది ఇద్దరికి సేమ్ అని అన్నది అర్థం అవుతే దాట్ లీడ్స్ టు ది రిజల్యూషన్. సమాధానం అన్నది అప్పుడు అర్థం అవుతుంది మనకి. అది దాంతో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు దాంతో మనం బతకగలుగుతాము. అండ్ అలా బతకగలిగినప్పుడు నా క్యారెక్టర్ కూడా డెఫినెట్ గా ఉంటుందండి. దాంట్లో ఇండెఫినెట్నెస్ అన్నది ఉండదు. అయితే సో ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. నేను చిన్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు బస్ పాస్ తీసుకెళ్ళేవాడిని. నేను కాలేజ్ బస్సులో వెళ్ళేవాడిని. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 25-30 years బ్యాక్. సో బస్ పాస్ తీసుకెళ్లేవాడిని. అయితే నేను వాసవి కాలేజ్ హైదరాబాద్లోనే చదువుకున్నాను, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో. ఒకసారి నేను ఏంటో పొరపాటున బస్ పాస్ మర్చిపోయానండి. జనరల్గా ఒకటే బస్సులో వెళ్తాం, కండక్టర్ కూడా నాకు బాగా తెలుసు. సో జనరల్గా యూజువల్గా మేము స్టూడెంట్స్ అందరం ఏం చెప్తాం, పాస్ అని చెప్తాము, కండక్టర్ కూడా వెరిఫై చేసుకోడు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, ఆ రోజు నేను బస్ పాస్ మర్చిపోయాను ఒక రోజు, కానీ పాస్ అని చెప్పేసాను. అది నేను రియలైజ్ కూడా అవ్వలేదు, ఎందుకంటే నేను అజంప్షన్లో ఉన్నాను. అప్పుడు పాస్ నా దగ్గర ఉంది అనే అజంప్షన్లో ఉన్నాను. ఎప్పుడైతే నేను జేబులో చూసుకున్నానో పాస్ నా దగ్గర లేదు, మర్చిపోయాను. ఎంత టెన్షన్ పడ్డాను అని అంటే, ఎవరొచ్చి ఏం చెకింగ్ అవుతుందో. యూజువల్గా ఎప్పుడు చెకింగ్ జరగదు అసలు, యాక్చువల్గా ఎస్పెషలీ స్టూడెంట్ బస్లలో చెకింగే జరగదు. బట్ ఎంత టెన్షన్ పడ్డాను అని అంటే అసలు యాక్చువల్గా అప్పుడు ఇంకా ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా నువ్వు బస్ పాస్ మర్చిపోయావు కదా, ఏం కాదులే అని అట్లా అంతా కూడా చెప్పారు. నువ్వు ఛాలెంజ్ చేసుకున్నాము, అంతా జరిగింది. కానీ బట్ ఆ డెఫినెట్నెస్ అనేది అక్కడ లేదు బేసిక్గా. కానీ వెన్ యూ ఆర్ కాన్ఫిడెంట్, వెన్ యూ నో దట్ ఐ హ్యావ్ మై బస్ పాస్, దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇట్. అది నోబడీ కెన్ ఈవెన్ చేంజ్ ఇట్ వెన్ యూ నో, రైట్? సో అదే ఇంకొక వెరిఫై చేసుకుందామండి. ఇంకోటి ఏంటంటే, మనం డైలీ బ్రష్ చేసుకుంటున్నాం. ఓకే, అందరూ బ్రష్ చేసుకుంటున్నారు కదా, రైట్? అది మనము అర్థమై చేసుకుంటున్నామా
లేకపోతే అజంప్షన్ చేసుకుంటున్నామా? అందరూ అర్థమై చేసుకున్నామనే చెప్తున్నాం, అందరూ నోయింగ్. ఎందుకంటే ఇట్ గివ్స్ హెల్త్ టు మై టీత్, ఆర్ నా బాడీకి హెల్త్ చేస్తుంది కాబట్టి. అది అర్థమైతే మీరు అసలు బ్రష్ చేసుకోకుండా ఎవరైనా ఉంటారండి? ఉండగలుగుతారా? అంటే అట్లా ఒకవేళ చేయాల్సి వస్తే అన్కంఫర్టబుల్ గా ఉంటాం ఇన్ఫాక్ట్, రైట్? సో ఎందుకంటే దాంట్లో కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఇది కావాలి అనే కాన్ఫిడెన్స్ ఉంది. వెన్ వి డూ ఇట్ విత్ నోయింగ్, అది సమాధానం అండి. ఓకే, సో దట్ ఈస్ వేర్ అవర్ కాన్ఫిడెన్స్ విల్ కమ్. అప్పుడు మన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా వస్తుంది. సో దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా మనకి ప్రదీప్ గారు లాస్ట్ డే సెషన్స్ లో ఇంకా డీటెయిల్ గా చెప్తారు, రైట్? సో ఇది మనకు కావాల్సిందా శిక్షా సంస్కారం అండి. చదువు సంస్కారం అంటే ఇది ఇక్కడి నుంచి వస్తుందండి. ఎప్పుడైతే మన జర్నీ, మన రెస్పాన్స్ ఓన్లీ ఆన్ అజంప్షన్, రికగ్నైజింగ్, ఫుల్ఫిల్ నుంచి కాకుండా ఇంకొంచెం ఎక్కువగా ఇంకొక పెద్ద రెక్టాంగిల్ గీద్దాము, ఇంక్లూడింగ్ నోయింగ్, గెటింగ్ టు నో టు ద రియాలిటీ. ఆ రియాలిటీ వరకు మనం రీచ్ అయ్యగలిగేది వెళ్ళగలిగితే అది శిక్షా సంస్కారం నుంచి ఇవ్వగలిగినప్పుడు సమాధానం వరకు వెళ్తుంది. అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఇది అంతవరకు వెళ్ళలేకపోతున్నాం. అందుకే మనకి మన డెఫినెట్ క్యారెక్టర్ లో, మన బిహేవియర్ లో డెఫినెట్నెస్ అనేది రావట్లేదు. సో ఇన్ఫాక్ట్ డెఫినిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అసలు శిక్షా సంస్కారం అంటే డెఫినిషన్ అంటేనే అదండి. యూనో, బిల్డింగ్ అ కాంపిటెన్స్ ఇన్ మై సెల్ఫ్ టు లివ్ విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్. అంటే నా నిశ్చిత ఆచరణ, నాలో సామర్థ్యం, అంటే నా సామర్థ్యాన్ని ఎలా పెంపొందించగలిగేది, ఎలా పెంపొందించాలి అని అంటే నిశ్చితమైన ఆచరణతో నేను ఎప్పుడైతే బిహేవ్ చేయగలనో అది శిక్షా సంస్కారం, అది రియల్ శిక్షా సంస్కారం నుంచి వస్తుంది అని అన్నది దాని డెఫినేషన్ అండి. సో ఇది మనకు అర్థం కావాలి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ప్రపోజల్ నెంబర్ 3 అండి, ప్రాస్పెరిటీ, సమృద్ధి అని అనేది మనం డీటెయిల్డ్ గా కొంచెం అర్థం చేసుకుందాము. సో సమృద్ధి అంటే ఏంటి అని అనేది మనకి అర్థం కావాలా వద్దా? ఫస్ట్ థింగ్, అసలు మనకు కావాలా వద్దా అంటే ఏమంటున్నారు అందరూ? యూ కెన్ టైప్ ఎస్. ఎవరన్నా నాకు సమృద్ధి అవసరం లేదు అని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఐఎమ్ షూర్ ఎవరు లేరని అనుకుంటున్నాను. సో అందరూ సమృద్ధిగా ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ సమృద్ధి అంటే ఏంటి, ఉంటున్నామా అని అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో సమృద్ధిగా అయితే చిన్న ఉదాహరణ అండి. సో అందరినీ కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. మీ అందరి దగ్గర కావాల్సిన తినడానికి వస్తువులు, అంటే తినడానికి రెగ్యులర్ గా అన్ని తినుబండారాలు ఉన్నాయా లేవా అంటే ఏమంటారు? ఎస్, అందరికీ తినగలిగేంత సామాన్లు, ధాన్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఉన్నాయి. ఓకే, కావాల్సిన అన్ని, అందరికీ బట్టలు ఉన్నాయా లేవా, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయా లేవా? అందరి దగ్గర ఉన్నాయి. ఎస్. ఓకే, ఉండడానికి ఇల్లు, ఏదో ఒక ఇల్లు అయితే ఉందా లేదా? ఉంది. సో అందరి దగ్గర బేసిక్ సౌకర్యాలు, లైక్ రైట్ యూటిలైజేషన్ కి, సో పోషణ, రక్షణ, సదుపయోగం, ఈ రూట్ లో వస్తున్నాను నేను. సదుపయోగం చేసుకోవడానికి మినిమం సౌకర్యాలు, లైక్ మొబైల్ ఫోను, లేకపోతే ట్రావెల్ చేయడానికి కొన్ని వస్తువులు, కిరాయికైనా, మనం ఆర్టీసీ బస్ అయినా మనకు ఒక సౌకర్యం, అది అవైలబుల్ గా ఉంది, మనకు ఉన్నట్టే లెక్క అది. సో ఇలాంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయి బేసిక్. ఇది మనకు అర్థం, అందరికీ అన్నీ ఉన్నాయి అని అర్థమైతే, నాకు కావాల్సినవన్నీ నాకు ఉన్నాయి అని అర్థమైతే నేను ప్రాస్పరస్ గా ఉన్నట్టండి. ఇది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో దీనికి ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తానండి. ఇప్పటిదాకా మనం జరిగిన టాపిక్స్లలో ఒక చిన్న ఏమంటాను, ఒక ఎక్సర్సైజ్, రేపటికి హోంవర్క్ అనుకోవచ్చు మీరు. అందరికీ డిజైర్స్ ఉన్నాయండి, కోరికలు ఉన్నాయా? ఉన్నాయి కదండి. అందరికి ఏవో చిన్న చితగా ఏదో చిన్న చిన్న డిజైర్స్, కోరికలు ఏవో ఉంటాయి. నాకు ఒక చాక్లెట్ కావాలి అని అనుకున్నది కూడా ఒక చిన్న డిజైరే. సో ఈ డిజైర్స్ అన్నీ రాయండి, మీరు ఒక లిస్ట్ రాయండి. ఓకే, ఎంత లిస్ట్ రాస్తారో చూద్దామండి. ఎన్ని ఉన్నాయండి మనకి కోరికలు? మీరు టైప్ చేయొచ్చు. ఎన్ని కోరికలు ఉన్నాయండి మనకి, ఎన్ని డిజైర్స్ ఉన్నాయి? చాలా అంటే ఎన్ని? అన్లిమిటెడ్. ఓకే, ఇన్ఫినిటీ, అనంతం. ఓకే, సో చాలా మెనీ అని అన్నారు. ఓకే, అనంతం అని అన్నారు, ఇన్ఫినిటీ అని అన్నారు, అన్లిమిటెడ్ అన్నారు. అయితే ఈ అన్లిమిటెడ్ అన్నదాన్ని మనం కొంచెం గట్టిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి. సో అయితే ఈ ఎక్సర్సైజ్ మీరు చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే
నేను ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను మీకు. ఒక పేజ్ నిండుగా, ఓకే, రేపటి వరకు మీకు టైం ఇస్తున్నాను. ఒక పేజ్ నిండుగా, ఒక 2 pages పోనీ 2 pages నిండుగా మీరు మీ డిజైర్స్ రాయండి, మీ కోరికలు అన్నీ రాయండి. అన్లిమిటెడ్ అన్నారు కదండి, నేను లిమిటెడే రాయమంటున్నాను. 2 pages నిండుగా అని అనేది లిమిటెడే. మీరు 2 pages నిండుగా రాయండి, చెక్ చేసేయండి. ఓకే ఓకే, ఈ ఎక్సర్సైజ్ చేయండి. ఇది చేసిన తర్వాత ఒక్కొక్క డిజైర్ దేనికి సంబంధించింది, అది నాకు సెల్ఫ్కి సంబంధించిందా, బాడీకి సంబంధించిందా? ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఓకే, ఐస్ క్రీమ్ దేనికోసం, నాకు బాడీకా సెల్ఫ్కా? ఓకే, అలాగే నేను ఐ వాంట్ టు బికమ్ అ గుడ్ ఫాదర్. ఓకే, అది కూడా ఒక కోరికే. రైట్, నేను ఐ వాంట్ టు బికమ్ అ గుడ్ ఫాదర్, అది నాకా నా బాడీకా? ఇలాంటివి. సో ఇలాంటి కోరికలన్నీ లిస్ట్ చేయండి. ప్లస్ నాకు సెల్ఫ్ కావాలా, బాడీకి కావాలా, ఇవన్నీ లిస్ట్ చేయండి. ఓకే, సో ఎన్ని కోరికలు వస్తాయో మీరు చెక్ చేయండి. ఓకే, సో ఇది రేపటి మీ టార్గెట్. రేపు సమరీ తీసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. వాళ్ళు అది కొన్ని పర్సనల్ డిజైర్స్ కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం విత్ దట్. మీరు షేర్ చేసుకోగలిగే కొన్ని షేర్ చేసుకుందాము. అది అన్లిమిటెడ్ ఉన్నాయా, మెనీ ఉన్నాయా, లేకపోతే లిమిటెడ్ గా ఉన్నాయా, మనం చెక్ చేసుకుందాం. ఓకే, సో అన్ఫార్చునేట్లీ ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఓకే, మా రియల్ టైమ్ ఎగ్జాంపుల్, నేను టీసీఎస్ లో జాబ్ చేస్తాను కదా. మా క్యాంటీన్ యూజువల్ గా టీసీఎస్ క్యాంటీన్ బాగానే ఉంటుంది ఫుడ్, కానీ బట్ డైలీ తింటాం కదా, బోర్ కొట్టేస్తుందండి. సో ఏం చేస్తామంటే మా కొలీగ్స్ తో కలిసి ఒక్కోసారి బయటికి వెళ్దాం, మంచి రెస్టారెంట్కి వెళ్దాం అని అనుకుంటాం. సో జనరల్ గా అందరూ చేస్తుంటారు ఇలాగా, మంచి ఫ్రైడే రోజు పార్టీ చేసుకుందాం, బయటికి వెళ్దాం, ఏదైనా అకేషన్ ఉంటుంది అని అనుకుంటాం. సో అలాగా ఒక రోజు సరే మంచి రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటే, మంచి రెస్టారెంట్ ఏంటి అంటే అన్లిమిటెడ్ బఫే అని అంటాడు ఒకడు రెస్టారెంట్ వాడు. సో అన్లిమిటెడ్ బఫే, మంచి రెస్టారెంట్, మంచి పేరు ఉంది రెస్టారెంట్. సరే అని చెప్పేసి సరే వెళ్దామని చెప్పి ఒక హోటల్ కి డిసైడ్ అయ్యాం. వాడు అన్లిమిటెడ్ బఫే అన్నాడు, వెళ్ళాము. ఆ హోటల్ దగ్గర బేరర్ వచ్చాడు, వచ్చేసి సార్ దిస్ ఈజ్ అన్లిమిటెడ్ బఫే, సో మీకు ఏది కావాలంటే తీసేసుకోవచ్చు అని అన్నాడు. సరే అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, అప్పటికి ఇలాంటి వర్క్షాప్స్ కొన్ని అటెండ్ అయి ఉన్నాను. అయితే సో ఆ బేరర్ దగ్గరికి వెళ్ళి కొంచెం పర్సనల్ గా, సార్ మీరు అన్లిమిటెడ్ బఫే అన్నారు కదా, మీ కిచెన్ దగ్గరికి వెళ్దామా అని అడిగాను. అయితే సరే ఆయనకి ఏదో డౌట్ వచ్చింది, బట్ ఎనీవే సరే అడిగాడు కదా తీసుకెళ్తామని చెప్పి, సరే ఇది మా కిచెన్ అని చూపించాడు. అయితే దీంట్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఎక్కడ ఉందో చూపించు అని అడిగా. మీరు అన్లిమిటెడ్ బఫే అన్నారు కదా, మరి అన్లిమిటెడ్ ఫుడ్ ఎక్కడ ఉంది నాకు చూపించు అని అన్న. కంగారు పడ్డాడు కొద్దిగా, కంగారు పడి సార్ మేము ఇంతే ఉండాం సార్ అని అంటే, మరి అన్లిమిటెడ్ అని చెప్పారు, ఇది లిమిటెడే కదా అని అన్నాను. అన్లిమిటెడ్ అని ఎందుకు అన్నారు మీరు అని అంటే, సో సార్ అన్లిమిటెడ్ మనం ఉండలేం కదండి అని అన్నాడు. సో అన్లిమిటెడ్ బఫే అని పెట్టారు అని అడిగా. అయితే ఇది అయితే ఈ అన్లిమిటెడ్ అంటే ఏంటి, మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మన దగ్గర ఎర్త్ అంటే మన రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఫస్ట్ థింగ్, మనం వాడుకునే రిసోర్సెస్, ఫిజికల్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచర్ నుంచి. నేచర్ అంటే ఎర్త్ కదండి, మనకి ప్రస్తుతం అవైలబుల్ ఉన్నది ఒక ఎర్త్ ఒకటే. ఈ నేచర్ ఎర్త్ సైజ్ లిమిటెడా అన్లిమిటెడా? నేచర్ సైజ్, ఎర్త్ సైజ్ లిమిటెడా అన్లిమిటెడా? అయితే ఎర్త్ సైజే లిమిటెడ్ అయినప్పుడు అన్లిమిటెడ్ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందండి? అలా అన్లిమిటెడ్ డిజైర్స్, అన్లిమిటెడ్ కోరికలు ఉంటే అందరికీ ఎన్ని ఎర్త్స్ కావాలండి మనకి? అందరికీ అన్లిమిటెడ్ కావాలి, అందరికీ అన్లిమిటెడ్ మనీ కావాలి, అందరికీ అన్లిమిటెడ్ ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, అందరికీ అన్లిమిటెడ్ ఫుడ్ కావాలి, అన్లిమిటెడ్ రెస్టారెంట్స్ కావాలి. ఎక్కడి నుంచి వస్తాయండి అవన్నీ? ఓకే, అయితే ఈ ఆలోచించాల్సిన విషయం ఉందండి. అంటే మనకి సమృద్ధి అన్నది అర్థం కాలేదు అక్కడ. బేసిక్గా నాకు ఎంత కావాలి అని అన్నది అర్థం కాలేదు. సో ఇప్పుడు ఒక లీటర్ బాటిల్ ఉందండి, 1 లీటర్ బాటిల్ ఉంది. వాటర్ బాటిల్ కి ఒక చిన్న చిల్లు పెట్టానండి, దాంట్లో ఎన్ని నీళ్లు పోయాలి నింపాలంటే? చిల్లు లేకపోతే 1 లీటర్, ఎగ్జాక్ట్లీ 1 లీటర్, అంతే కదా. నాకు కావాలి, ఎంత కావాలో తెలుసు, అది ఎంత పడుతుందో నాకు తెలుసు. 1 లీటర్ వాటర్ పడుతుంది, సరిపోతుంది. దాంట్లో కొంచెం ఎక్కువ పోస్తే ఏమవుతుంది? ఎక్సెస్ అవుతుంది, అది వేరే వాటికి వెళ్తాయి, అంతే కదండి. ఓకే, అదే చిల్లు పెట్టామనుకోండి, ఎంత వాటర్ కావాలి? అప్పుడు అన్లిమిటెడ్ అని వస్తుంది కదా. అప్పుడు కూడా అన్లిమిటెడ్ కాదు, బట్ ఎంత పోసినా నిండదు, బాటిల్ అనేది నిండదు. ఈ వాటర్ అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళా ఎర్త్ లోంచే వస్తుంది. అవి లిమిటెడ్ గా ఉన్నాయా, అన్లిమిటెడ్ గా ఉన్నాయా? వాటర్ లిమిటెడ్ గానే ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి ఈ ప్రాస్పెరిటీ అన్నది అర్థం కాలేదో, మనము ఆ చిల్లు పడిన బాటిల్ లాగా ఉంటామండి. మనకి ఎంత కావాలో అర్థం కాదు, తీసుకుంటూనే ఉంటాం. ఎప్పటికీ సమృద్ధిగా అనేది ఫీలింగ్ రాదు.
మనకి ఎప్పుడైతే సమృద్ధి కావాలి అనే ఫీలింగ్ నాకు ఎప్పుడైతే కలుగుతుందో ఆ చిల్లుని పూర్తి చేస్తాను నేను. అంటే నాకు అలా అని చెప్పి నేను వస్తువులు వద్దు అని అన్ను, వచ్చే వస్తూనే ఉంటాయి, అవి ఓవర్ఫ్లో అవుతాయి. ఇప్పుడు నేను 1 లీటర్ బాటిల్ నింపితే ఏమవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. అది ఓవర్ఫ్లో అయినప్పుడు నా దగ్గర ఎక్కువ ఉంటే నేను ఏం చేస్తానంటే, నాకు దగ్గర ఎక్కువ ఉన్నాయని ఫీలింగ్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తాను, నేను షేర్ చేస్తాను. ఓకే, నాకు ప్రాస్పెరిటీ సమృద్ధి అనేది నాకు అర్థమవుతే నేను షేర్ చేస్తాను, వేరే వాళ్ళకి ఇస్తాను, లేని వాళ్ళకి ఇస్తాను. అప్పుడు నేను సమృద్ధిగా ఉంటాను, ఎదుటి వాళ్ళని కూడా సమృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. అది మనకి ఈ భావన ఉందా లేదా అన్నది మీరు వెరిఫై చేసుకోవాలి. సో అలా అని చెప్పి నేను సంపాదించొద్దు, ఎక్కువ డబ్బులు రావద్దు అని చెప్పట్లా. ఎక్కువ డబ్బులు వస్తూనే ఉంటాయి, మనం మన స్కిల్ని యూజ్ చేస్తూనే ఉంటాము, పని చేస్తూనే ఉంటాము, వస్తూనే ఉంటాయి. కానీ ఈ ఫీలింగ్ రావడం అనేది ఇంపార్టెంట్ మనకి. అయితే ఈ ఫీలింగ్ రానప్పుడు మనకి ఏమవుతుందంటే సమృద్ధి బదులు దరిద్రంగా ఉంటామండి. దరిద్రత అంటే సమృద్ధి లేకపోవడం వల్ల వచ్చే భావన. ఓకే, మనం అందరం దరిద్రులం అండి, మనకు అర్థం కానంత వరకు ఇది. సో అయితే ఈ దరిద్రత ఈజ్ ద రీజన్ ఫర్ కరప్షన్. ఓకే, మన సమాజంలో మనకి జనరల్ గా నాకు ఎంత కావాలి అని అన్నది అర్థం కానప్పుడు నాకు ఇంకా ఇంకా కావాలి. అయితే ఎక్కడో మన బయట వాళ్ళు చేస్తున్నారు అనేది కాదండి, ఇది మనమే చేస్తున్నాం. ఎందుకు అనేది మన ఇంట్లోనే మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. మనం ఎన్ని సామాన్లు కొన్నాము, ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నేను చచ్చిపోతాను అన్న టైపులో ఎన్ని సామాన్లు కొన్నాము, ఎన్ని ఉపయోగించకుండా అలా పక్కన పడేసాము. ఒక అటక మీద ఉన్నాయి ఇప్పటికీ, అవి చాలా ఉంటాయి మన ఇంట్లోనే, అవి ఎన్ని ఉన్నాయి. దీన్ని మనం సమృద్ధి అనొచ్చా, రైట్ యూటిలైజేషన్ అనొచ్చా? ఇది మనం వేరే వాళ్ళకి అవైలబుల్ గా లేకుండా చేసాం మనం. ఓకే, ఈ సామాన్లు మనం ఏదైతే వాడకుండా పెట్టేసుకున్నామో అది రైట్ యూటిలైజ్ చేయట్లేదు, మనము చేయట్లేదు, వేరే వాళ్ళని చేయనీయట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేచర్ నుంచి మనం సామాన్లు తీసుకుంటున్నామో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా వేరే వాళ్ళకి, అంటే నాకు సమృద్ధి అనేది అర్థం కాలేదు కాబట్టి అలా తీసుకుంటూనే ఉన్నాను, వేరే వాళ్ళకి అవైలబుల్ గా లేకుండా చేస్తున్నాను. ఓకే, దీన్ని ఎక్స్‌ప్లాయిటేషన్ అంటామా, నర్చరింగ్ అంటామా, కరప్షన్ అంటామా? ఓకే, ఇది మనం కూడా కరప్షన్ చేస్తున్నాము. సో సమృద్ధి అనేది మనకు అర్థమైనప్పుడు అట్లీస్ట్ నాకు అర్థమైంది, నేను షేర్ చేసుకుంటాను, కరప్షన్ వైపుకి నేను వెళ్ళను అనే ఒక భావన నాకు కలిగితే చాలు. అది కొంచెం టైం పడుతుంది, బట్ అట్లీస్ట్ ఈ భావన నాకు అర్థమైందా, ఈ డైరెక్షన్ లో నేను వెళ్తున్నానా అని అనేది మనం అర్థం చేసుకుందాం. సెల్ఫ్లెస్నెస్ కూడా కాదండి, ఇది సెల్ఫ్లెస్నెస్ కూడా కాదు. సో ఇది కొంచెం మనం ఇంకా డీటెయిల్ గా చూద్దాం. సెల్ఫిష్ అంటే ఏంటి అని అంటే నాకే కావాలి, వేరే వాళ్ళకి ఉండొద్దు. అయితే సెల్ఫిష్నెస్ అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది అండి. నేను హ్యాపీగా ఉండాలి అంటే నా హ్యాపీనెస్ కూడా చూస్తున్నాను, వేరే వాళ్ళ హ్యాపీనెస్ కూడా చూస్తున్నాను. ఓకే, దట్ ఈస్ ఆల్సో సెల్ఫిషే. అంటే సెల్ఫ్ ఇష్ అంటే నా సెల్ఫ్ కోసం నేను చూస్తున్నాను. సో ఆ మీనింగ్ కూడా వస్తుంది, కంటెక్స్ట్ బట్టి మనం అది చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాస్పెరిటీ కూడా నాకు ఉన్నాయి సామాన్లు, నాకు కావాల్సిన వాటికంటే ఎక్కువ ఉన్నాయి, అలా అర్థమైనప్పుడు నేను షేర్ చేసుకుంటాను. సో దట్ ఈస్ ఫైన్, రైట్? ఓకే, సో అయితే ఈ ప్రాస్పెరిటీ డెఫినేషన్ ఇస్తున్నాను. ద ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్. నాకు కావాల్సిన దానికంటే నా దగ్గర ఎక్కువ ఉన్నాయన్న భావన నాకు కలిగితే సమృద్ధి అని అన్నానండి. సో దీంట్లో 2 అండర్లైన్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ నేను ఏం చేయాలి, నాకు ఏం కావాలి అని అన్నది ఐడెంటిఫై చేయాలండి. వాల్యూ అనేది ఇది, ఏమి కావాలి, ఎంత కావాలి అన్నది ఐడెంటిఫై చేయాలి. ఓకే, రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, వాల్యూ అంటే మనం వాల్యూస్ గురించే మాట్లాడుతున్నాం కదా, వాల్యూ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ఎంత కావాలి, ఏమి కావాలి, ఫస్ట్ ఏమి కావాలి, ఎంత కావాలి, అది ఎంత కావాలి అన్నది ఐడెంటిఫై చేయడము. ఆ తర్వాత ఎన్ష్యూర్ దట్ అది ఐడెంటిఫై చేసిన తర్వాత నాకు వాటికంటే ఎక్కువ ఎలా తెచ్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెడతాం. అది సెకండ్. హ్యావింగ్ మోర్, దాని మీద నేను ఎఫర్ట్ పెట్టాలి, దానికోసం నేను వర్క్ చేయాలి, దాన్ని ఎన్ష్యూర్ చేయాలి. So the feeling of having more than required physical facility. First priority is to identify the physical facility, what I need and how much I need. ఏది కావాలి, ఎంత కావాలి, ఆ తర్వాత వాటిని ఎలా తెచ్చుకోవాలి అన్నది ఐడెంటిఫై చేయాలి. సో ఆ ప్రయారిటీలో మనం వెళ్తే వాల్యూ తర్వాత హ్యావింగ్ మోర్ అన్నది స్కిల్ వస్తుంది. అన్ఫార్చునేట్లీ మన ఫోకస్ అంతా కూడా నాకు ఎక్కువే కావాలి,
అది ఏది కావాలి, ఎంత కావాలి అన్నది వద్దు, ఎంత కావాలి అన్నది కూడా తెలియదు మనకి. వస్తూనే ఉండాలి, తీసుకుంటూనే ఉండాలి, కన్జ్యూమ్ కూడా చేయలేము మనం, ఎందుకంటే మన బాడీ ఈజ్ లిమిటెడ్. నేను కన్జ్యూమ్ చేయగలిగేది కూడా లిమిటెడే, ఇంతకుముందుకు డిస్కస్ చేసుకున్నాం కదా. నా బాడీ ఈజ్ లిమిటెడ్, నా బాడీ కావాల్సిన వస్తువులు కూడా లిమిటెడ్ గానే ఉన్నాయి, లిమిటెడ్ గానే కావాలి. కానీ అయితే ఈ బాడీ సెల్ఫ్ మధ్యలో ఉండే కోఎగ్జిస్టెన్స్ మనకు అర్థం కాకుండా సెల్ఫ్ యొక్క రిక్వైర్మెంట్స్ తో బాడీవి తీర్చాలని అనుకుంటున్నాం మనం. అది కుదరదు. అందుకే మనకి ఎక్కువ అన్లిమిటెడ్ కావాలి అని ఆ భ్రమలో ఉన్నాం మనం. అందుకే ప్రాస్పెరిటీ అనేది అర్థం కావట్లేదు. ఈ బాడీ సెల్ఫ్ ఒకటే అని అనుకున్నందుకే సమృద్ధి అనేది మనకు అర్థం కావట్లేదు. ఆశ అనేది కూడా అలాగే వచ్చిందండి. బేసిక్ గా ఆశ అంటే ఏంటంటే, ఆశ కోరిక అనేది సెల్ఫ్ లో ఉంది, అది కంటిన్యూస్ గా జరుగుతుంది. డిజైర్స్ అనేవి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. కానీ అవి ఆశ వేటి మీద ఉంది అని అనేది లిమిటెడ్ వాటి మీదనే ఉంది. అవి బాడీ మీద ఉన్నాయి అనుకోండి, అవి లిమిటెడ్ గానే ఉన్నాయి, లిమిటెడ్ గానే కావాలి. రైట్? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఐడెంటిఫై ద రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీ అండ్ ఎన్ష్యూరింగ్ అవైలబిలిటీ ప్రొడక్షన్ ఆఫ్ మోర్ దాన్ రిక్వైర్డ్ ఫిజికల్ ఫెసిలిటీ విత్ రైట్ స్కిల్స్. ఫస్ట్ థింగ్ వచ్చేది వాల్యూ విత్ రైట్ అండర్స్టాండింగ్. సెకండ్ వన్ వచ్చేసి రైట్ స్కిల్స్, ఫిజికల్ ఫెసిలిటీ విత్ రైట్ స్కిల్స్. సో ఇది అండి ప్రాస్పెరిటీ. ఏమన్నా డౌట్లు ఉంటే మనం క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, అన్లిమిటెడ్ బఫేకి వెళ్ళినా కూడా మనం లిమిటెడ్ గానే తింటాము. అవును, కరెక్ట్. కానీ మనం ఏమనుకుంటాం, ఇది అన్లిమిటెడ్, ఇది అవి ఫుడ్ లోనే కాదండి, ఇంకొకటి చాలా అన్లిమిటెడ్ మినిట్స్ అని అంటాడు, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అంటాడు. ఎనీథింగ్ దట్ రిలేట్స్ టు ఫిజికల్ ఫెసిలిటీ ఈజ్ నాట్ అన్లిమిటెడ్. ఇది సింపుల్ గా మీరు బ్లైండ్ గా నోట్ చేసుకోవచ్చండి. ఎనీథింగ్ ఫిజికల్. అన్లిమిటెడ్ మినిట్స్ ఎక్కడి నుంచి వచ్చాయండి? మీకు రోజుకి 24 గంటలు ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? 24 మినిట్స్ అంటే ఎన్ని? 24 × 60 మినిట్స్, అంతే కదండి? అంతకంటే ఎక్కువ ఉన్నాయా? పోనీ మంత్ కన్నా అనుకోండి, అన్లిమిటెడ్ మినిట్స్ పర్ మంత్ ఇంటూ 30 కదండి. అది లిమిటెడా, అన్లిమిటెడా? స్టిల్ ఈజ్ లిమిటెడ్. అన్లిమిటెడ్ మినిట్స్ ఎక్కడి నుంచి కొలుతాడు? అన్ని రోజులు అంతగానో మనం మాట్లాడలేము అన్లిమిటెడ్ గా, అంతకంటే ఎక్కువగా మాట్లాడలేము. సో దేర్ ఈస్ నథింగ్ అన్లిమిటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ థింగ్స్. దేర్ ఈస్ ఆల్వేస్ ఎ లిమిట్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అంటాం, అన్లిమిటెడ్ హార్డ్ డిస్క్ ఎక్కడ ఉందండి మన దగ్గర అంత స్టోర్ చేసుకోవడానికి, డౌన్లోడ్ చేసుకోవడానికి? ఇట్ ఈస్ ఆల్సో లిమిటెడ్. సో ఈ భ్రమ మనకి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. రైట్? అన్లిమిటెడ్ హ్యాపీ అవర్స్. ఓకే, రైట్, యా. ఓకే, సో ప్రాస్పరస్ పర్సన్ థింక్స్ ఆఫ్ రైట్ యూటిలైజేషన్ ఇన్ నర్చరింగ్ అదర్స్. ఓకే, నాకు ప్రాస్పరిటీ అర్థం అవుతే, నా దగ్గర ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే నేను వేరే వాళ్ళకి షేర్ చేస్తాను. ఓకే, అదే నాకు అర్థం కాకపోతే నేను దరిద్రంగా ఉంటానండి, నేను దరిద్రతలో ఉంటాను. ఓకే, సో ఆ దరిద్రంగా ఉన్నతను ఏం చేస్తాడు? ఎదుటి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, అక్యుములేట్ చేస్తాడు, అండ్ ఈజ్ అ డిప్రైవ్డ్ పర్సన్. ఓకే, రైట్. ఓకే, సో మన దగ్గర 3 రకాల మనుషులు ఉన్నారండి. మనుషుల్లో 3 రకాలు. ఒకటేంటి అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ లేవు, అంటే భౌతిక సౌకర్యాలు లేవు, దుఃఖంగా దరిద్రంగా ఉన్నాడు. ఓకే, ఒక క్యారెక్టర్ ఏంటి, ఇంకో క్యారెక్టర్ ఏంటి అని అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దుఃఖంగా దరిద్రంగానే ఉన్నాడు. ఓకే, ఇంకో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హ్యాపీ, సుఖంగా, సమృద్ధిగా ఉన్నాడు. మనం ఎక్కడున్నామండి? టైప్ చేయొచ్చండి. మనం ఎందులో ఉన్నాం? భౌతిక సౌకర్యాలు లేవు, అన్హ్యాపీగా ఉన్నాం, దరిద్రంగా ఉన్నాం, సమృద్ధిగా లేము. ఓకే, ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్హ్యాపీగా ఉన్నాము, డిప్రైవ్డ్ గా ఉన్నాము. ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నాం, ప్రాస్పరస్ గా ఉన్నాం. అందరం 2లో ఉన్నాం అని చెప్పాము. ఓకే, 3లో ఉన్న వాళ్ళండి రియల్లీ గ్రేట్ అండి. ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారు, ప్రాస్పరస్ గా ఉన్నారు, ఫిజికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం వీ హ్యావ్ అండర్స్టూడ్ ప్రాస్పరిటీ. సమృద్ధి అనేది నాకు అర్థమైంది అని అర్థం. అప్పుడు మనం షేర్ చేసుకుంటాము. ఓకే, అన్ఫార్చునేట్లీ అంటే అఫ్ కోర్స్ నెంబర్ 1లో కూడా ఉండొచ్చు మన దగ్గర, బట్ ప్రస్తుతానికి మనం అయితే లేము. సో అది అర్థం చేసుకుందాం. కానీ మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? ఎక్కడ ఉండాలని అనుకుంటున్నాం? 3లో ఉండాలనుకుంటున్నాం. రైట్. సో ఈ జర్నీ అవసరం అండి. 2 నుంచి 3కి వెళ్ళగలిగే జర్నీ అవసరం. అది కూడా రైట్ అండర్స్టాండింగ్ తో వస్తుంది. ఓకే, సో లెట్ మీ కంప్లీట్ దిస్.
ఓకే, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి. మన ఇంట్లో సమస్యలు ఉన్నాయి కదండి ప్రస్తుతానికి, మన ఫ్యామిలీలో ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కదండి. ఆ ఇష్యూస్ ఎక్కువగా దేని నుంచి వస్తున్నాయండి? అంటే సామాన్లు, ఫిజికల్ భౌతిక సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే సంబంధాలు మనకు అర్థం కాకపోవడం వల్ల ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయా? ఓకే, కమ్యూనికేషన్ అంటే సంబంధాలు అర్థం కాకపోవడం అండి, మిస్అండర్స్టాండింగ్, సంబంధాలు సరిగ్గా లేకపోవడం వల్ల. రైట్, ఫిజికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఎక్కువగా ఇష్యూస్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? సంబంధాలు అర్థం కాకపోవడం వల్ల. ఓకే, సో ఇది మనకు అర్థమవుతుంది. రైట్, సో మనిషికి కావాల్సినవి మనకి రెండు ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, బేసిక్ గా కావాల్సింది మనకి భౌతిక సౌకర్యాలు కావాలి. ఓకే, అవి బాడీకి పోషణ, రక్షణ, సదుపయోగం ఇస్తుంది. ఆ తర్వాత ఇంకేం కావాలండి మనిషికి? ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, ఇంకేం కావాలి మనిషికి? హెల్త్ కావాలి, ఓకే, అది కూడా బాడీకే. రైట్, ఇంకా హ్యాపీనెస్ కావాలి. హ్యాపీనెస్ ఎవరికి కావాలి? సెల్ఫ్ కావాలి. సంబంధాలు కావాలండి. సంబంధాలు కావాలా వద్దా? మనిషికి మధ్యలో సంబంధాలు కావాలా వద్దా? కావాలి. ఎస్. ఎవరన్నా వద్దు అనుకునే వాళ్ళు ఉన్నారా? సంబంధాలు వద్దు అని అనుకునేవాళ్ళు? ఓకే, ఎవరు లేరు అని అంటున్నారు అనుకుంటున్నాను. అంటే ఎవరు లేరు అని అనుకుంటున్నాను. ఎస్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆన్సర్? ఇది కూడా సహజ స్వీకృతి నుంచే వస్తుంది, న్యాచురల్ యాక్సెప్టెన్స్ నుంచే వస్తుంది ఆన్సర్. సో అందరికీ సంబంధాలు కావాలి. సో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అండి? భౌతిక సౌకర్యాలు ఇంపార్టెంటా, సంబంధాలు ఇంపార్టెంటా? గుడ్ రిలేషన్షిప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం మనం ఎక్కువగా మన లైఫ్ లో? ఫిజికల్ ఫెసిలిటీస్ కి ప్రయారిటీగా ఎక్కువ ఇస్తున్నాం. ఓకే, సో అన్ఫార్చునేట్లీ ఇది మనకి ఈ ట్రాన్సిషన్ కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. సో ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం అని అన్నది. ఓకే ఓకే. హలో, ఎస్ మేడం. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, నేను మెసేజ్ సెండ్ చేయలేకపోతున్నాను, ఫెయిల్ టు రెస్పాండ్ అని వస్తుంది. ఓకే, పర్లేదండి, దట్స్ ఓకే. బట్ ఈవినింగ్ 6 to 7 మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ వస్తుంది. మీరు పర్సనల్ గా, వర్బల్ గా కూడా మీరు కమ్యూనికేట్ చేయొచ్చు అక్కడ. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఇప్పుడు మీరు ఫ్రీగా అడ్రస్ చేయొచ్చండి. సో ఇప్పుడు మనకి అందరికీ టైం ఇవ్వలేం కాబట్టి వీఆర్ రెస్ట్రిక్టింగ్ ఇన్ టు చాట్ విండో. అది కూడా పెద్ద కంపల్సరీ ఏం లేదు, మీరు చేయగలిగితే. ఓకే, టెక్నికల్ ఏమైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఒకసారి రీజాయిన్ అవ్వండి సెషన్ లోకి, దట్స్ ఫైన్. ఓకే ఓకే. రైట్, సో మనిషికి కావాల్సింది ఏంటి అని అంటే భౌతిక సౌకర్యాలు, సంబంధాలు, ఈ రెండు కావాలండి. సో ఇందులో ఏదైనా తీసేయచ్చా అండి? ఓకే, సో దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను నేను. సంబంధాలే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఎలా చెప్తున్నారు అన్న దానికి. సో లెట్స్ సే మీకు ఆకలి అవుతుందండి. ఆకలి ఫుడ్ ఎవరి రిక్వైర్మెంట్? బాడీ రిక్వైర్మెంట్, అండ్ ఇట్స్ అ ఫిజికల్ ఫెసిలిటీ. ఓకే, సో నా భౌతిక రిక్వైర్మెంట్ కదండి. సో భౌతికంగా నాకు కావాల్సిన వస్తువు అది, నా బాడీకి కావాల్సిన వస్తువు ఫుడ్ అనేది, ఆహారం అనేది. అయితే నా సంబంధాలు కూడా కావాలి మనకి. ఓకే, ఫుడ్, నాకు బాగా ఆకలి అవుతుందండి. ఓకే, నాకు చాలా ఆకలి అవుతుంది. ఎంత ఆకలి అవుతుందంటే ఇంకా అసలు ఇక బాడీకి మనకి ఫుడ్ కూడా కావాలి కదండి. ఎక్కువ 2-3 రోజుల నుంచి ఏం తినకపోతే మరి ఆకలి ఎక్కువ అవుతుంది. అది ఒకవేళ అది మీకే అవుతుంది అనుకోండి. ఓకే, మీకు బాగా ఆకలి అవుతుంది, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, నా దగ్గర ఆ ఫుడ్ ఉంది. ఓకే, ఆ ఫుడ్ మీకు కావాల్సినంత ఫుడ్ నా దగ్గర ఉంది. మీరు నా దగ్గరకు వచ్చారు, బాబు నాకు ఆకలి అవుతుందని నా దగ్గరకు వచ్చారు. నేను ఏం చేశానంటే, అంత ఆకలి అవుతుందా, తీసుకో అని చెప్పి మొహం మీద ఇసిరేసానండి. మీకు తీసుకుంటారా? తింటారా? ఎందుకు తినరండి? ఆకలి అవుతుందండి, 3 రోజులు తినలేదు అసలు, ఎందుకు తినరు? హర్ట్ అయ్యారు. ఓకే, ఆత్మాభిమానం. ఓకే, రెస్పెక్ట్ అనేది లేదండి అక్కడ. సో అక్కడ ఏం మిస్ అయింది? ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్. ఓకే, రెస్పెక్ట్ అనేది మిస్ అయింది. రైట్, సో అది సంబంధం అండి. సో మనిషికి దేని మీద ప్రయారిటీ ఇచ్చారు? ఇప్పుడు మీరు ఫుడ్కి ప్రయారిటీ ఇచ్చారా, సంబంధానికి ప్రయారిటీ ఇచ్చారా? కానీ అంటే అలా అని చెప్పి ఫుడ్ అవసరం లేదని కాదండి, ఫుడ్ కూడా అవసరమే. అది కూడా ఎందుకంటే ఇంకొక విషయం చెప్తున్నాను మీకు. మిమ్మల్ని నేను సో జనరల్గా ఈ ఉదాహరణ మేము ఇలాంటి వర్క్షాప్స్ యూజువల్గా ఎక్కువ తీసుకుంటాము. సో మిమ్మల్ని ఇన్వైట్ చేశానండి మా ఇంటికి. ఓకే, ఫస్ట్ ఏం చేశాను,
మీకు ఆకలి అవుతుందని చెప్పేసి మొహం మీద విసిరేసాను, మీరు తీసుకోలేదు, రెస్పెక్ట్ మిస్ అయింది. సో ఇప్పుడు ఏం చేశాను, మంచిగా బాగా సన్మానించాను, అంతా చేశాను, మంచిగా మీరు గ్రేట్ అండి, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు, అది ఇదని బాగా పొగిడాను, అంతా చేశాను. ఓకే, అయితే అంతా చేసిన తర్వాత 4 గంటలు అవుతుంది, 5 గంటలు అవుతుంది, 6 గంటలు అవుతుంది, రోజంతా మిమ్మల్ని కూర్చోబెట్టని కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు. మీకు ఎలా ఉంటుందండి? కంఫర్టబుల్ గా ఉంటుందా, అన్కంఫర్టబుల్ గా ఉంటుందా? అన్కంఫర్టబుల్ గా ఉంటుంది కదా. ఎందుకు అన్కంఫర్టబుల్ గా ఉంటుంది? ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వలేదు కాబట్టి. సో ఫుడ్ కూడా ఇంపార్టెంటే అన్నది మనకు అర్థమవుతుంది ఇక్కడ. కానీ అంతకంటే ఎక్కువ రిలేషన్ సంబంధం కూడా ఇంపార్టెంట్, రెస్పెక్ట్ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నది కూడా అర్థమైంది. అయితే సరే, ఈ నెక్స్ట్ టైం ఏం చేశానంటే, సరే ఈసారి మళ్ళీ పిలిచాను, మంచిగా సన్మానించాను, మంచిగా మాట్లాడాను, కాఫీ ఇచ్చాను, టీ పెట్టాను, వాటర్ పెట్టాను, తర్వాత లంచ్ సర్వ్ చేశాను, డిన్నర్ టైం అయింది. అంటే మీరు వెళ్తానన్నారు. అయితే సరే వెళ్తా అన్నారు కదా, సరే పోనీలేండి, డిన్నర్ కూడా మీరు తినేసి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆపేసి డిన్నర్ పెడుతున్నాను. ఈ లోపల నాకు ఒక కాల్ వచ్చింది, మా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఏం కాల్ చేశాడంటే, అయితే నేను లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాను. వెళ్ళి ఏం చేస్తున్నారా అంటే, మా ఫ్రెండ్, అరే ఎవరో నాకు తగులుకున్నాడు ఆయన, పొద్దున ఆయన టీ కాఫీ తాగాడు, లంచ్ తిన్నాడు నా దగ్గర, యూనో మరి దరిద్ర విధవా, మొత్తం అంతా తినేస్తట్టున్నాడు అని చెప్పేసి నేను ఆయనకి చెప్పేశాను. అది మీరు విన్నారు, పొరపాటున మీరు వినేశారు. ఏమైందండి? మీకు కంఫర్టబుల్గా ఉంటారా? ఏది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారండి? రోజంతా మీకు ఫుడ్ పెట్టాను, బాగా రెస్పెక్ట్ ఇచ్చాను, మంచిగా మాట్లాడాను రోజంతా, కానీ ఒక్క సెకండ్ లాస్ట్ మినిట్ లో ఏదో మా ఫ్రెండ్ తో మాట్లాడింది మీరు విన్నారు. ఏది ఎక్కువ, ఒక 2-3 సెకండ్స్ లో అయిపోయింది అది. ఏది ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు? లాస్ట్ మినిట్ థింగ్స్ ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు? అక్కడ దేనికి ప్రయారిటీ ఇచ్చారు? అయితే దీన్ని బట్టి కూడా మాకు అర్థమైంది ఏంటి అని అంటే, రెస్పెక్ట్ అనేది కంటిన్యూస్ గా కావాలి. ఒక్క సెకండ్, 2-3 సెకండ్స్ కూడా రెస్పెక్ట్ లేకపోతే మనకి ప్రమాదమే అన్నది కూడా అర్థమైంది దీంతో. రైట్? సో అదండి. సో అయితే దీనికి అన్నిటికీ ఇంకా ఎక్కువగా కావాల్సింది ఏంటి? రైట్ అండర్స్టాండింగ్ కావాలి. అయితే రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, కానీ ఎంత కావాలి అన్నది అర్థం కావాలి కదండి. ఏం కావాలి అన్నది కూడా అర్థం కావాలి కదా. అర్థం కావాలి అని అన్నది రైట్ అండర్స్టాండింగ్ అండి. ఏవి ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, ఎంత కావాలి, అది అర్థమైతేనే కదా నాకు సమృద్ధి అనే ఫీలింగ్ కలిగేది. రైట్? నాకు ఏమి కావాలి, ఎంత కావాలి, ఫిజికల్ ఫెసిలిటీస్ అన్నది అర్థం కావడం అన్నది ఇంకొక రిక్వైర్మెంట్, నా యొక్క రిక్వైర్మెంట్, హ్యూమన్ బీయింగ్ యొక్క రిక్వైర్మెంట్. అయితే రిలేషన్షిప్ కూడా అంతేనండి. అసలు రెస్పెక్ట్ అంటే ఏంటి, సంబంధం అంటే ఏంటి అన్నది అర్థం కావాలా వద్దా? అర్థం కాకపోతే ఎలా ఉంటుంది నా సంబంధం? రెస్పెక్ట్ అంటే అర్థం కాకపోతే ఏమవుతుంది? డిస్రెస్పెక్ట్ అవుతుంది. ఓకే, అర్థం కాకపోతే డిస్రెస్పెక్ట్ అవుతుంది రెస్పెక్ట్ గురించి. సంబంధం అర్థం కాకపోతే జెలసీ ఉంటుంది, ఆపోజిషన్ ఉంటుంది, ఫీలింగ్ ఆఫ్ నాన్ రిలేషన్షిప్ ఉంటుంది. రైట్? సో అది అర్థం కావడం అనేది ఉందండి. రైట్ అండర్స్టాండింగ్ అనేది కావాలి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏది ప్రయారిటీ అండి? రైట్ అండర్స్టాండింగ్ 1 అంటాను, ఫిజికల్ రిలేషన్షిప్ 2 అంటాను, ఫిజికల్ ఫెసిలిటీ 3 అంటాను. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? 1 అన్నది ఇంపార్టెంట్. ఆల్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఏది ఎక్కువ ఇంపార్టెంట్? గుడ్, ఆల్ అని చెప్పారు ఒకళ్ళు, వెరీ గుడ్. ఆల్ ఆర్ ఇంపార్టెంట్, బట్ ఏది ఎక్కువ ఇంపార్టెంట్? రైట్ అండర్స్టాండింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత రిలేషన్షిప్, ఆ తర్వాతే ఫిజికల్ ఫెసిలిటీస్. కానీ దీని ఆర్డర్ని మనం రివర్స్ చేసేసాం కదండి, అన్ఫార్చునేట్లీ. ఓకే, ఫస్ట్ ఫోకస్ అంతా రిలేషన్షిప్ ఉంది, అదే ఫిజికల్ ఫెసిలిటీ, భౌతిక సౌకర్యం, మనీ ఉంటే హ్యాపీగా ఉంటాను, డబ్బులు, ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటే హ్యాపీగా ఉంటాను అని చెప్పేసుకున్నాం. సంబంధాలు ఏమో ఉన్నాయో లేవో తెలీదు, వాటి అర్థమైందా లేదా తెలీదు. అర్థం అవడం అంటే ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ రైట్ అండర్స్టాండింగ్ అంటే అసలు ఏంటో కూడా తెలియదు మనకి. ఎప్పుడన్నా ఫోకస్ పెట్టామంటే అసలు మనం నా సెల్ఫ్ మీద, రైట్ అండర్స్టాండింగ్ అని సెల్ఫ్ కావాలి, దాని మీద ఎప్పుడైనా ఫోకస్ పెడుతున్నామా? రైట్? సో ఈ ఆర్డర్ని మనం రివర్స్ చేసేసాం. సో ఓకే, సో సంబంధాలు నాకు అర్థం అవుతే లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. రెస్పెక్ట్ నాకు అర్థమైంది అనుకోండి, నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఎవరైనా ఇక్కడ నేను ఎవరికైనా రెస్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనుకోండి, ఏంటి వీడు అనవసరంగా రెస్పెక్ట్ చేస్తున్నాడు అని అనుకుంటారా అండి ఎవరన్నా? ఎవరైనా డస్ ఎనీవన్ సే దట్ వై ఈజ్ హి అన్నెసెసరీలీ గివింగ్ మీ రెస్పెక్ట్ అని అనుకునే వాళ్ళు ఉన్నారా? ఇచ్చిన తర్వాత, నేను రెస్పెక్ట్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత నేను హ్యాపీగా ఉంటానా, అన్హ్యాపీగా ఉంటానా? తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా, అన్హ్యాపీగా ఉంటారా? రైట్. సో లీడ్స్ టు మై హ్యాపీనెస్, ఆల్సో అదర్వైజ్ ఎదుటి వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. రెస్పెక్ట్ గురించి అర్థం కాకపోతేనే ఇట్ లీడ్స్ టు మై అన్హ్యాపీనెస్,
నేను డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు నేను అన్హ్యాపీ ఉంటాను, ఎదుటి వాళ్ళు కూడా అన్హ్యాపీ ఉంటారు. సో రైట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు అది జరుగుతుంది. ఫిజికల్ ఫెసిలిటీస్ నాకు ఎంత కావాలి, ఏమి కావాలి, ఎంత కావాలి అని అర్థమైనప్పుడే నేను ప్రాస్పరస్ గా ఫీల్ అవుతాను. ఇంతకుముందు డెఫినేషన్ ఇచ్చాను కదండి, నాకు ఎంత కావాలి, నాకు కావాల్సిన దానికంటే నాకు దగ్గర ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్ కలిగితేనే నాకు సమృద్ధి అనే భావన ఉంటుంది అని అన్నది. సో నాకు ఫీలింగ్ ప్రాస్పరస్, నా దగ్గర ఎక్కువ ఉన్నాయని భావన కలిగితే నేను షేర్ చేసుకుంటాను, ఎదుటి వాళ్ళని కూడా సమృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. ఆ సమృద్ధి అనేది నేచర్ లో ఆల్రెడీ ఉంది, అది ఇంకా మనం నేచర్ లో డిస్కస్ చేద్దాము. బట్ మ్యూచువల్ ప్రాస్పరిటీ, నేను ప్రాస్పరస్ అవుతాను, ఎదుటి వాళ్ళు ప్రాస్పరస్ అవుతారు. ఓకే, సో ఎప్పుడైతే నేను ఓన్లీ ఫిజికల్ ఫెసిలిటీస్ మీదనే బతుకుతాను అనుకోండి, నాకు ఫిజికల్ ఫెసిలిటీస్ మనీ ఉంటేనే హ్యాపీగా ఉంటానని ఎప్పుడైతే బతుకుతానో అది జీవచేతన అంటామండి, యానిమల్ కాన్షియస్నెస్ అంటాము. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ మచ్ వర్స్ దెన్ యానిమల్ కాన్షియస్నెస్. యానిమల్స్ ఉన్న ఫిజికల్ ఫెసిలిటీస్ తో హ్యాపీగానే ఉంటాయి, వాటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకొని తినేసి వాటికి ఉన్న చోట ఉండి హ్యాపీగా నెమరేసుకుంటూ తింటూ హ్యాపీగా ఉంటాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, తిన్న తర్వాత మనకు కావాల్సిన ఫుడ్ ఉంది, బట్టలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, అన్ని ఉన్న తర్వాత ఇంకా ఏమో కావాలి, ఇంకా ఇంకా కావాలి అని తెచ్చుకుంటూ, ఎందుకంటే అర్థం కాలేదు కదండి, రైట్ అండర్స్టాండింగ్ లేదు కదా. సో మనిషి యానిమల్స్ కాన్షియస్ లో ఉండడం అన్నది పెద్ద మిస్టేక్. ఇట్ ఈస్ అ బేసిక్ బ్లండర్ దట్ వీఆర్ డూయింగ్. చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నాం అది. జీవచేతన యానిమల్ కాన్షియస్ లో ఉండడం, యానిమల్స్ ఉండడం తప్పలేదు, వాటి ధర్మమే అది బేసిక్ గా. ఓకే, వాటి నేచరే అది బేసిక్ గా. అయితే మనిషి జీవచేతనంలో జీవించడం అనేది పెద్ద ప్రాబ్లం. సో దీంట్లో మనం బతుకుతున్నాం, ఫస్ట్ ప్రయారిటీ ఫిజికల్ ఫెసిలిటీకి ఇస్తున్నాం చూడండి, అదే పెద్ద మిస్టేక్ దట్ వీఆర్ డూయింగ్. సో ఎప్పుడైతే నాకు అది అలా జీవిస్తానో నేను డిప్రైవ్ అవుతాను, నాకు ఎంత కావాలో నాకు తెలియదు, నేను దరిద్రంగా ఉంటాను, పక్క వాళ్ళని కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతం నేను చేసేది కూడా అదే. నేను ఎన్నో సామాన్లు కొన్నాను, ఇప్పటికీ వాడకుండా అలా పక్కన పడేస్తున్నాను. దట్ ఇట్ సెల్ఫ్ ఇంకా వేరేవి కావాలి కదండి, అది కాకుండా ఇంకా వేరే ఇంకా ఇంకా కావాలి కదా. సో అప్పుడు నేనేం చేస్తున్నాను, నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లిమిటెడ్. ఆ నీళ్ళని 1 లీటర్ బాటిల్లో పొక్క పెట్టేశాను కదా, ఆ వాటర్ నేచర్ నుంచే తీసుకుంటాను, ఆ నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను. ప్లస్ ఆ నీళ్ళని వేరే వాళ్ళకు కూడా అవైలబుల్ లేకుండా చేస్తున్నాను కదా, ఆ నీళ్ళని వేరే వాళ్ళకు కూడా అవైలబుల్ లేకుండా చేస్తున్నాను. సో నన్ను నేను వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను, నేచర్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాను. సో దట్ లీడ్స్ టు మ్యూచువల్ డిప్రైవేషన్. అలాగే సంబంధం నాకు అర్థం కాలేదు, రెస్పెక్ట్ అంటే ఏంటో నాకు తెలియదు, డిస్రెస్పెక్ట్ ఇచ్చాను, నేను అన్హ్యాపీగా ఉంటాను. డిస్రెస్పెక్ట్ ఎవరైనా తిట్టండి, మీరు హ్యాపీగా ఉండగలుగుతారా చూడండి, నేను చూస్తాను, నేనే వెరిఫై చేస్తాను. చెక్ చేసుకోండి మీరు కూడా, మీరు హ్యాపీగా ఉంటారా అన్హ్యాపీగా ఉంటారా ఒకళ్ళు డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు. ఓకే, సో అది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. నేను అన్హ్యాపీగా ఉంటాను, ఎదుటి వాళ్ళు అన్హ్యాపీ అవుతారు. రైట్, సో ఈ ట్రాన్సిషన్ అవసరం అండి. నేను చిన్న సర్కిల్ యానిమల్స్ కాన్షియస్నెస్, జీవచేతన నుంచి మానవ చేతన హ్యూమన్ కాన్షియస్నెస్ వరకు వెళ్ళాలి. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్, దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ శిక్షా సంస్కారం. ఈ ట్రాన్సిషన్ మనకి అవ్వాల్సిన డెవలప్మెంట్ అంటే ఇదండి. యాక్చువల్గా నా ఇండివిజువల్ డెవలప్మెంట్ అంటే ఇది ఎడ్యుకేషన్ లో రావాలి. ఈ డెవలప్మెంట్ కావాలి మనకి. రైట్ అండర్స్టాండింగ్, దాంట్లో మీకు అన్ని ఇంక్లూడెడ్ అండి. మనం చదువుకునే సబ్జెక్ట్సే కానీ, డొమైన్సే కానీ, ఏదైనా సరే వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ రైట్ అండర్స్టాండింగ్ వేర్ ఇట్ లీడ్స్ టు మ్యూచువల్ హ్యాపీనెస్ అండ్ మ్యూచువల్ ప్రాస్పెరిటీ. నేను చదువుకునేది నాకు ఉపయోగపడాలి, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడాలి. అది ఫిజికల్ ఫెసిలిటీస్తో అయితే నేను హ్యాపీగా ఉండాలి, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి నేను చదువుకున్నది. అన్ఫార్చునేట్లీ ఇది జరుగుతుందా ఇప్పుడు కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో? ఓకే, ఇది ప్రొవైడ్ చేయాలండి మన ఎడ్యుకేషన్లో. ఇది ప్రొవైడ్ చేయగలిగినప్పుడు మనిషిగా బతకగలడు అనే గ్యారంటీ మనం ఇవ్వగలం. మనిషిగా డెఫినెట్ కండక్ట్ అంటే ఇదండి. ఇంతకుముందు డెఫినేషన్ చెప్పాను కదా, ఎప్పుడైతే నాకు ఆ రైట్ అండర్స్టాండింగ్ ఉంటుందో, నేను ఎప్పుడైతే నా హ్యాపీనెస్ కోసం, ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కోసం ప్రయత్నం చేసి, మ్యూచువల్ హ్యాపీనెస్ కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తానో, నా కండక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉండొచ్చు, ఒకరి నుంచి ఒకరికి డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ డెఫినెట్. ఆ డెఫినెట్నెస్ ఏంటి అంటే నా హ్యాపీనెస్, అదర్ పర్సన్ హ్యాపీనెస్ ఈజ్ ఎన్ష్యూర్డ్. అలాగే నేను ప్రాస్పరస్ గా ఉంటాను, ఎదుటి వాళ్ళు కూడా ప్రాస్పరస్ గా ఉంటున్నారు. ఇట్ ఈస్ విత్ రైట్ అండర్స్టాండింగ్ అండి. ఓకే, సో ఎవరో మ్యూట్ చేయాలండి, నాయిస్ వస్తుంది. రైట్, సో ఎడ్యుకేషన్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ది కాంపిటెన్స్ టు ప్రొవైడ్ టు లివ్ విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్. నాలో సామర్థ్యత, ఎలాంటి సామర్థ్యత? నిశ్చిత ఆచరణతో జీవించగలిగే
శిక్షా సంస్కారం అని అంటామండి. ఎడ్యుకేషన్ అంటే అది. ఓకే, చదువు సంస్కారం, ఆ శిక్షా సంస్కారం, రైట్? సో ఇది డెఫినేషన్ అండి. రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ శిక్షా సంస్కార్ ఈస్ టు ఫెసిలిటేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాంపిటెన్స్ టు లివ్ విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ ఎన్ష్యూరింగ్ ఆల్ 3. అది ఎప్పుడు పాసిబుల్? ఈ 3 ఇవ్వగలిగేది. 1, 2, 3. రైట్ అండర్స్టాండింగ్ ఇన్ రిలేషన్షిప్స్, రైట్ అండర్స్టాండింగ్ ఫర్ ఫిజికల్ ఫెసిలిటీస్. ఫిజికల్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేచర్ నుంచి వస్తుంది. విత్ రెస్ట్ ఆఫ్ నేచర్. రిలేషన్షిప్ ఈజ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సో అది రైట్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ నాలో స్టార్ట్ అవ్వాలి ఇది. ఓకే, అండ్ దీంట్లో ఇంపార్టెంట్ రోల్ ఎవరికి ఉందండి? ఫస్ట్ రోల్ ఎవరిది? నాది, మీ యాజ్ అ పేరెంట్, ఆ తర్వాత టీచర్స్. మన శిక్షా సంస్కారంలో రావాలి అని అంటే మీ యాజ్ అ పేరెంట్, ఎందుకంటే లర్నింగ్, ఎవరి లర్నింగ్ అయినా ఫస్ట్ పేరెంట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత టీచర్స్. సో teachers and parents have an important role to play in giving this kind of education. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం అవుతాయి. ఎప్పుడు ఇవ్వగలుగుతాం అంటే నాలెడ్జ్ మనకి నాకు తెలిసినప్పుడా, నాకు తెలవనప్పుడా? తెలిసినప్పుడే కదండి నేను ఆ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగేది. ఫస్ట్ నాకు అర్థమైందా లేదా అన్నది నేను వెరిఫై చేసుకోవాలి. నాకు అర్థం అవుతేనే, నేను అలా జీవించగలిగినప్పుడే వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళకి అది నేర్పించగలుగుతాను. అదర్వైజ్ ఇట్ విల్ బి బై ఫోర్స్. అది ఎక్కువ సస్టైన్ అవ్వదు. బై రివార్డ్ ఆర్ పనిష్మెంట్ అని అంటాము, అది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వదు. అది మనం చూస్తూనే ఉన్నాం కూడా మనం బేసిక్గా. అఫ్ కోర్స్ కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో అసలు బాగాలేదు అని నేను చెప్పట్లేదు, జరుగుతుంది, కొంతవరకు మంచి జరుగుతుంది. ఇప్పటి వరకు మనం జీవించగలుగుతున్నాం అని అంటే మంచిగానే ఉంది. కానీ మనం మోస్ట్లీ ఎలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అంటే, ఎదర్ బై రివార్డ్, ఏదో ఇది వస్తుంది, నేను ఇది చదువుకుంటే ఇది వస్తుంది, ఈ జాబ్ వస్తుంది, మంచి జీతం వస్తుంది, అందులో తప్పు లేదు. కానీ దాంతో నేను హ్యాపీగా ఉండగలుగుతున్నానా, సమృద్ధిగా ఉండగలుగుతున్నానా అని అనేది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా ఇంకా ఎక్కువగా ఉంది. అది ఫెసిలిటేట్ చేయగలగాలి మన శిక్షా సంస్కారంలో. సో ఇది థర్డ్ ప్రపోజల్ అండి. ప్రపోజల్ నెంబర్ 3 ఈస్ టు ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ఆఫ్ కాంపిటెన్స్ టు లివ్ విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ ఎన్ష్యూరింగ్ ఆల్ 3 విత్ రైట్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్. సో ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుంటాను. Many even don't recognize and accept that they are disrespecting. Okay, and if I want to disrespect, I can feel happy doing it. If I want to disrespect, I can feel. Many even don't recognize and accept that disrespecting. ఓకే, సో డిస్రెస్పెక్ట్ చేస్తూ మనం హ్యాపీగా ఉన్నాము అని అంటే అది మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉందండి. సో రెస్పెక్ట్ అంటే ఏంటో మనం ఇంకా డీటెయిల్డ్గా సంబంధాల గురించి డిస్కస్ చేసినప్పుడు వి విల్ గో ఇన్ డీటెయిల్. సో నెక్స్ట్ సెషన్ రేపటి నుంచి మనం వి విల్ టాక్ అబౌట్ రిలేషన్షిప్స్ ఏనండి. సో లెట్స్ వెయిట్ లిటిల్ మోర్ టైమ్ ఫర్ దాట్. నేను రెస్పెక్ట్ అనేది ఒక చిన్న ఉదాహరణ, అంటే సంబంధం ఉంది లేదు అని అనేది గుర్తించడానికి ఒక ఉదాహరణ చెప్పాను అక్కడ. బట్ యా, వి విల్ గో ఇన్ డీటెయిల్. సో ఇక్కడ నుంచి నాయిస్ వస్తుందండి. అది సుధా గారు వీడియో అన్మ్యూట్ లో పెట్టలేదు సార్, మ్యూట్ లో ఉన్నారు. అంత డీటెయిల్ కనపడుతుంది వాళ్ళ ఇంట్లో కిచెన్ అంతా. సుధా గారు ఓకే, వీడియో మ్యూట్ లో లేదండి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? How to make ourselves forced to execute it all above things. ఫస్ట్ థింగ్ అంటే ఇది ఒక రిక్వెస్ట్ అండి అందరికీ. ఒక్క రోజులో ఈ వర్క్ షాప్ అటెండ్ అయినంత మాత్రాన వచ్చేది కాదండి. చాలా టైం పడుతుందండి. కానీ అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో ఉన్నామా లేదా అని అనేది మనం వెరిఫై చేసుకున్నామండి. మన గోల్ ఎక్కడుంది? ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది మన దగ్గర. మన గోల్ ఎక్కడుందండి ఇప్పుడు ప్రస్తుతానికి? నేను హ్యాపీగా, ప్రాస్పరస్ గా, కంటిన్యూస్ గా ఉండాలి అని అన్నది మనకు ఒక గోల్ ఫిక్స్ అయింది ఇప్పుడు మనకి. కానీ అక్కడ లేము మనం. ఓకే, సో ఇప్పుడు మనం డైరెక్షన్ ఫిక్స్ చేసుకుందాం. ఏ డైరెక్షన్ లో వెళ్దాము అది ఎవ్రీబడీస్ క్రియేటివిటీ అనొచ్చు, వాళ్ళ ఎన్విరాన్మెంట్ని బట్టి దే మే టేక్. కొంతమంది ఎక్కువ టైం తీసుకోవచ్చు, కొంతమంది ఫాస్ట్ టైంలో వెళ్ళిపోవచ్చు. నాకు ఇప్పటి వరకు ఈ మాత్రం నేను ఒక 100% ఈజ్ మై గోల్, అంటే హ్యాపీగా ప్రాస్పెరిటీగా ఉండాలి అని అనుకునేది 100% అని కంటిన్యూస్గా అని నేను 100% అనుకుంటే నేను మేబీ అబౌట్ 2-3% దగ్గర ఉండొచ్చేమోనండి. ఓకే, అది కూడా నాకు కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే నేను ఆ జర్నీలో ఉన్నాను. బట్ అట్లీస్ట్ ఇంకొక సంవత్సరం తర్వాత ఇప్పుడు 3%లో ఉంటే నేను నెక్స్ట్ ఇయర్ 4%లో ఉంటాను, ఎందుకంటే నేను ఆ డైరెక్షన్లో వెళ్తున్నాను కాబట్టి.
దట్ ఇట్ సెల్ఫ్ ఆ డైరెక్షన్ లో ఉన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటున్నాను, కొద్దిగా హ్యాపీనెస్ పెరిగింది నాకు, ఆ సంతోషం అనేది కొంచెం నాకు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆ డైరెక్షన్ లో ఉన్నామా లేదా అన్నంత మాత్రమేనండి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ గోల్ మనం ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎక్కడెక్కడో అక్కడక్కడే తిరుగుతున్నాం, మనం ఆ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు ఫస్ట్ థింగ్. అలాగే అన్హ్యాపీగా అలాగే ఉంటున్నాం, మనం ఇంప్రూవ్మెంట్ చూసుకోవట్లేదు మనం ఎప్పటికీ. కానీ అట్లీస్ట్ ఈ ప్రపోజల్స్ ఇప్పటి వరకు మనకు పెట్టిన ఏవైతే ఉన్నాయో ఒక డైరెక్షన్ ని చూపిస్తుంది. అట్లీస్ట్ మీరు దాన్ని చూస్తున్నారనే హోప్ అయితే నా దగ్గర ఉందండి, అట్లీస్ట్ నేనైతే చూశాను ఇప్పటి వరకు. సో మీరు అది చూస్తున్నారా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోవాలి. సో అగైన్ ఈ వర్క్ షాప్, ఈ కంటెంట్ కూడా మీకు ఒక ప్రపోజలే. ఓకే, మీకు ఇది నచ్చింది, నేను ఒక గోల్ నేను పెట్టుకోగలుగుతున్నాను, హ్యాపీగా కంటిన్యూస్ గా హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్ గా ఉండాలి కంటిన్యూస్ గా అనేది నా గోల్ అనేది నేను ఇప్పుడు నేను పెట్టుకోగలుగుతున్నాను అనేది మీకు అర్థమైంది అని అనుకుంటే, అది పెట్టుకున్నారు అని అంటే యూ మేడ్ అ గుడ్ డెసిషన్, ఒక ప్రోగ్రెస్ చేశారు అని అన్నది అర్థం అండి. ఆ గోల్ పెట్టుకున్నందుకే యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో అదండి. సో యా, అఫ్ కోర్స్ ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్, వీ డోంట్ నో, బట్ అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో ఉన్నాం. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయని లెట్స్ సీ. We can see the experience at individual level, but how to balance it with survival. సో సర్వైవల్ అంటే ఏంటి అని అనేది మనం ఒకసారి ఆలోచిద్దామండి. మనము జీవిస్తున్నామా బతుకుతున్నామా అనేది మనం చెక్ చేయాలి. ప్రస్తుతానికి మనం బతుకుతున్నాం కానీ జీవించాలండి. అయితే జీవించడం అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఈ యానిమల్ కాన్షియస్నెస్ లో ఉన్నామో మనం బతుకుతున్నాం. ఓకే, ఆర్ జీవచేతనలో ఉన్నాము. అంటే జీవించడం కూడా మనం యానిమల్ కాన్షియస్ లోనే ఉన్నట్టేనండి. బట్ యానిమల్స్ కి హ్యూమన్స్ కి ఉన్న తేడా ఇదేనండి. బేసిక్ గా యానిమల్స్ హ్యావ్ విల్ టు లివ్, బతకాలన్న కోరిక ఉంటుంది. ఓకే, బట్ హ్యూమన్స్ కి సుఖంగా కంటిన్యూస్ గా సుఖంగా సమృద్ధిగా ఉంటూ బతకాలన్న కోరిక ఉంటుంది. ఓకే, ఈ డిఫరెన్స్ మనం చూడొచ్చు. అదర్వైజ్ యానిమల్స్ కూడా ఇలాంటి నాలెడ్జ్ సెషన్ పెట్టుకోవచ్చా? వాటికి అవసరం లేదు, ఈ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే వాటికి ఫిజికల్ ఫెసిలిటీస్ ఉంటే సరిపోతుంది. అంటే అఫ్ కోర్స్ మీరు అనొచ్చు వాటికి కూడా రిలేషన్ సంబంధాలు ఉంటాయి కదా, కొన్ని అప్పుడప్పుడు మనకి చూపిస్తుంటాయి అని అనొచ్చు. బట్ అవి ప్రయారిటీ కాదు వాటికి. అవి ఎగ్జిబిట్ చేస్తాయి, ఒక ఇన్స్టింక్ట్స్ లో వాటికి ఎగ్జిబిట్ చేస్తాయి, కానీ వాటి ప్రయారిటీ రిలేషన్షిప్స్ కాదు, వాటి ప్రయారిటీ ఫిజికల్ ఫెసిలిటీనే. అది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మనం సర్వైవల్ కోసమే చూస్తున్నాం అనుకోండి, దేర్ ఈస్ అ స్ట్రగుల్. ఇప్పుడు మన వెనకటి మాన్యతలు ఉన్నాయండి కొన్ని, సైన్స్ లో కూడా ఇవి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని అంటాం. అంటే అవి మేబీ జంతువులకి వ్యాలిడ్ ఏమో, కానీ మనిషికి కూడా అంటే గట్టిగా ఉంటేనే బతకగలడు, స్ట్రాంగ్ గా ఉంటేనే బతకగలడు అని అన్నది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి? అందరూ అదే కాంపిటీషన్, దేర్ ఈస్ అ కాంపిటీషన్, కంపారిజన్ ఎప్పుడైతే ఉంటుందో పరతంత్రంగా బతుకుతామండి అది. సో పరతంత్రంగా బతకాలా స్వతంత్రంగా బతకాలా అని చెక్ చేస్తే స్వతంత్రంగా బతకాలి. స్వతంత్రంలో మనకి సర్వైవల్ కాదండి, సుఖంగా సమృద్ధిగా జీవించడం అన్నది ఇంపార్టెంట్ అండి. ఆ డైరెక్షన్ లో వెళ్తే మనకి ఇష్యూస్ ఉండవు. ఓకే, హౌ టు సింక్ అవర్ మైండ్స్ విత్ మెనీ పీపుల్ అరౌండ్ అస్ విత్ డిఫరెంట్ మైండ్స్ విత్ గ్రీడ్. సో ఒకటి ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్ అగైన్, ఈ వర్క్ షాప్ నా గురించి అండి, ఎదుటి వాళ్ళ గురించి వేరే వాళ్ళ గురించి కాదు. ఫస్ట్ నాకు నేను అర్థమవుతే, నేను దాంతో జీవిస్తే అది చాలు. నా హ్యాపీనెస్ దాంట్లోనే ఎన్ష్యూర్డ్. నన్ను నేను అర్థమయ్యి, నా బిహేవియర్ నాకు రెస్పెక్ట్ అర్థమయ్యి, నా బిహేవియర్ రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే, ఎక్స్ప్రెస్ చేసినప్పుడే నేను హ్యాపీగా అవుతాను. ఎన్ష్యూర్ ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కూడా నేను చేంజ్ అవ్వను. నా క్యారెక్టర్, నా బిహేవియర్ డెఫినెట్ గానే ఉంటుంది నాకు నేను అర్థమవుతే. ఇది మనకు కావాలి. సో ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ కంటే ఎక్కువగా ఫస్ట్ నా మీద పెట్టుకుందామండి. సంబంధాల గురించి మనం మాట్లాడినప్పుడు కూడా నా మీదే ఫోకస్. నాకు సంబంధాలు అనేది నాకే అర్థం కావాలి ఫస్ట్. అది అర్థమైనప్పుడు వేరే వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాం అంతే. వాళ్ళకి వచ్చాయా లేదా అనేది మనం చెక్ చేయలేము. ఎందుకంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ మనం చూడలేము, మనలో ఉండే ఫీలింగ్స్ మాత్రమే మనం చూడగలుగుతాం. రైట్? సో అది కూడా ఒక ప్రపోజలే, మనం చెక్ చేయాల్సుకున్న అవసరం ఉందండి. సో ఎదుటి వాళ్ళకి గ్రీడ్ ఇవన్నీ ఉండొచ్చు, సెల్ఫిష్నెస్ ఇవన్నీ ఉండొచ్చు ఎదుటి వాళ్ళలో. అది వాళ్ళ సామర్థ్య లోపం.
ఓకే, నాలో కూడా చాలా సామర్థ్య లోపాలు ఉన్నాయి, ఎందుకంటే నాకు కూడా చాలా అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ నన్ను నేను అర్థం చేసుకుని నా సామర్థ్యాన్ని, నా అండర్స్టాండింగ్ నేను డెవలప్ చేసుకోవాలి, అది ప్రయారిటీ అండి. సో ఈ వర్క్ షాప్ కూడా నా అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. ఓకే, సో లెట్స్ పుట్ అదర్ పీపుల్ లిటిల్ లేటర్. వేరే వాళ్ళ గురించి మనం తర్వాత ఆలోచిద్దాం కొద్దిగా. ఫస్ట్ నా గురించి నాకు అర్థమైతే వేరే వాళ్ళ గురించి తర్వాత అర్థం చేసుకోవచ్చు. ఓకే, రైట్. To be specific, being ethical at individual level is easy. To experience self, but we can ourselves in an organization level, ratio changes, right? ఓకే, సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. లెట్స్ టేక్ దిస్ లిటిల్ లేటర్. ఈవినింగ్ 6 to 7 మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ ఉంటుంది. సో లెట్స్ టేక్ ఇట్ అప్ ఇన్ ద ఈవినింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్. సో స్వామి గారు విల్ టేక్ అప్ ఆల్ యువర్ క్వశ్చన్స్. యూ కెన్, అంటే ఇప్పుడు వరకు మనం ఓన్లీ చాట్ విండోలోనే క్వశ్చన్స్ అడిగాము, బట్ పర్సనల్ గా కూడా మీరు యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ గెట్ యువర్ ఆన్సర్స్. ఓకే, సో ఇంకా 3 minutes ఉందండి. ఏమన్నా అనౌన్స్మెంట్స్ అలాంటివి ఉన్నాయా సీను? సార్ స్వామి, చాట్ విండోలో క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్స్ అని నేను నోట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఇన్ ద ఈవినింగ్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ సార్. ఓకే, గుడ్. ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో అవన్నీ నోట్ చేశాను నేను. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఈవినింగ్ సెషన్. ఓకేనండి. అయితే ఇంకొకటి ఏంటంటే, సో ఇవాళ జరిగిన టాపిక్స్ మీద ఇవాళ కూడా నేను హోంవర్క్ చేస్తాను. ఒక హోంవర్క్ అయితే మీకు ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. రైట్ ఆల్ యువర్ డిజైర్స్. మీకు మీలో ఉండే కోరికలు, చిన్న చితక ఎంత పచ్చి చిన్న డిజైర్ అయినా సరే రాసేసేయండి. నో ప్రాబ్లం విత్ దట్. ఎంత పర్సనల్ అయినా రాసేసేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటికప్పుడు ఎవ్రీ వీక్ ఒకసారో మంత్కి ఒకసారో మీరు పెట్టుకొని చేస్తూ ఉండండి. ఎన్ని డిజైర్స్ మనం పక్క పడేస్తామని అన్నది మనకి అర్థం అవుతుంటుంది. సో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీ డిజైర్స్ ఎవరికి చూపించనక్కర్లేదండి. అది యూ కెన్ కీప్ విత్ యూ. ఎవరికి నలుగురికి చూపించడం కానీ డిస్కస్ చేయడం కానీ జరగదు. మీరు రాసుకొని మేము అడిగిన క్వశ్చన్స్ మీ డిజైర్ తో చెక్ చేసుకోవచ్చు. గిరిగారు రేపు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా మీ డిజైర్స్ రాస్తే బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో అయితే ఈ డిజైర్స్ లిస్ట్ రాసేసి ఇది నాకు సెల్ఫ్ కా బాడీ కా అనేది కేటగరైజ్ చేయడం కూడా ఇంపార్టెంట్ అండి. ఇది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే మీ ప్రయారిటీస్ దేని మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇన్ఫాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కూడా రేపు చూద్దాం, మీకు ఇది అర్థమవుతుంది. సెల్ఫ్ మీద వచ్చే డిజైర్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. వచ్చే డిజైర్స్ కూడా అలాగే ఉంటాయి, కానీ మన ఫోకస్ అంతా బాడీ మీద ఎక్కువ పెడుతున్నాము. బాడీ మీద ఉండే డిజైర్స్ కూడా వస్తాయి, కానీ అవి చాలా తక్కువ వస్తాయి. మీరు అది వెరిఫై చేసుకోండి. సో మీరు వెరిఫై చేసుకోండి, మీకే అర్థమవుతుంది దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం అంటే మళ్ళీ బాడీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం, అది తెలియక, రైట్, ఆ అండర్స్టాండింగ్ లేక. సో ఇది ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్కి ఒకసారి చేస్తూ ఉంటే, ఇంకా సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంది, అది రేపు నేను కొద్దిగా కవర్ చేస్తాను. ఆ ప్రాసెస్ లో కూడా మనకి ఎన్నో కోరికల్లో ఉండే క్లాషెస్ ఇవన్నీ పోతాయండి. ఓకే, ఈ కోరికల్లో ఉండే క్లాషెస్ చాలా లిమిట్ అయిపోతాయి. మన కోరికలు కూడా చాలా హ్యాపీగా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాం. మన కోరికలు కానీ ఆలోచనలు కానీ మన క్యారెక్టర్ని, మన డెఫినెట్నెస్ వచ్చేస్తుంది మనకి మన బిహేవియర్లో కూడా. సో ఇది నేను కొంచెం ఓవర్వ్యూ ఇస్తూ రేపు సమ్మరీ చేస్తూ కవర్ చేస్తాను. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. రేపు ఇట్ విల్ బి మోర్ ఆన్ డిస్కషన్ ఆన్ రిలేషన్షిప్స్. సంబంధాలు ఏంటి అని అన్నది, మనిషికి మనిషిలో ఉండే సంబంధాలు ఏంటి, అవి ఏంటి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ విశ్వాసము అనే ఒక వాల్యూ, ఒక సంబంధంలో ఒక వాల్యూ గురించి డిస్కస్ చేస్తూ కంటిన్యూ చేస్తాము. సో ఇట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవాళ దాకా మనకి కొంచెం స్లైట్లీ బోరింగ్ ఆర్ ఉండొచ్చు, బట్ ఇట్ విల్ గెట్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టుమారో. రేపటి నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్, అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఐ ఓపెనింగ్ థింగ్స్. సంబంధాల్లో మనం ఎంత మిస్టేక్స్ చేస్తున్నాము, ఎంత ఘోరంగా ఉన్నాం ఇప్పటి వరకు మనం అన్నది అర్థమవుతుంటుంది. సో డోంట్ మిస్ ఇట్. సో అలాగే సాయంత్రం ఈవినింగ్ డిస్కషన్ సెషన్ లో ఇది ఆప్షనల్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు 6 to 7 పార్టిసిపేట్ చేయొచ్చు. సేమ్ లింక్, ఇదే లింక్ తో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీకు క్వశ్చన్స్ లేకపోయినా అవతల వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వినడానికి కూడా జాయిన్ అవ్వచ్చు.
యా అంటే నేను ఇక్కడ ఇంతకుముందు బోరింగ్ అనే వర్డ్ యూజ్ చేశాను. బోరింగ్ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు ఇప్పటిదాకా కూడా, బట్ ఇంతకంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ రేపు ఉంటుంది అని చెప్పడానికి అనమాట, అంతే బేసిక్గా. సో డోంట్ గెట్ మీ రాంగ్ దేర్. సో యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ తోటి సెషన్ క్లోజ్ చేస్తున్నాము, అన్లెస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అదర్ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే. సో హోంవర్క్ నేను పోస్ట్ చేస్తాను, ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను, ఒకటో రెండో వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ గో త్రూ దోస్ వీడియోస్. ఆ వీడియోస్ చూడడము, సెల్ఫ్ రిఫ్లెక్ట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీకు ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చండి. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ లాగా మాత్రమే ఉంటుంది, ఇది ఎక్కువ రోజులు ఉండదు అన్లెస్ మనం ప్రాక్టీస్ లో పెడితే. మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఈజ్ అవర్ ల్యాబ్. ఫ్యామిలీ ఈజ్ గివెన్ ఫర్ ఫ్రీ. నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు మెడిటేట్, ప్రాక్టీస్ చేయడము అలాంటిది ఏమీ అవసరం లేదండి. మన లివింగ్ లోనే ఇది కొద్దిగా ఇప్పటిదాకా మనం తీసుకుంది ప్రాక్టీస్ లో పెట్టమంటున్నాను అంతే. ఓకే, సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ లీడ్ టు యువర్ హ్యాపీనెస్. మనకు అంతకంటే ఎక్కువ కావాలండి. మనం ఇది ప్రాక్టీస్ లో పెడితే నేను హ్యాపీగా అవుతాను, ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే కదా మనకు కావాల్సింది కూడా. సో అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. దీనికి ఏ డబ్బులు ఇవ్వని అవసరం లేదు. ఫ్యామిలీలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారండి, రెస్పెక్ట్ ఇచ్చినందుకు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? ఏం అవసరం లేదండి, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఫ్రీగానే ఉంది. గిరి గారు మిమ్మల్ని ఎవరో మ్యూట్ చేస్తున్నారు కంటిన్యూస్ గా. గిరి గారు యూఆర్ ఆన్ మ్యూట్. యా ఓకే అండి, ఐ థింక్ సెషన్ అయిపోయింది. సో ఈవినింగ్ డిస్కషన్ సెషన్లో అందరూ కలుద్దురు. కానీ గిరి గారిది ఎవరో బై మిస్టేక్ మ్యూట్ చేసినట్టున్నారు, సో ఆడియో లేదు. ఎవ్రీబడి ఈస్ కన్ఫ్యూజ్డ్.